మన హెల్త్ ఇష్యూస్కి డాక్టర్ని రెస్పాన్సిబుల్ చేసేస్తున్నాం, కానీ నిజంగా హెల్త్ని మనం ప్రయారిటైజ్ చేసుకుంటున్నామా? మనకి తెలియకుండానే వైద్య రంగంలో కార్పొరేట్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నామా? బాగా తెలివైన పిల్లలు కూడా ఈ మధ్య వైద్య రంగం వైపు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. మరి ఇలానే ఉంటే ముందు తరాల పరిస్థితి ఏంటి? మనకేదైనా కష్టం వచ్చినప్పుడు డాక్టర్ వినడానికి రెడీగా ఉంటాడు. మరి డాక్టర్స్కి కష్టం వస్తే? హాస్పిటల్స్ గురించి, మెడికల్ ఫెసిలిటీస్ గురించి చాలా చర్చిస్తూ ఉంటాం కదా, కానీ వైద్య రంగంలో మార్పు తీసుకురావడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? In today's episode of Coffee Kaburlu, let's have a deep dive conversation with these three doctors to understand their perspective and know the other side of the story. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కాఫీ కబుర్లు. ఎప్పుడు ఇద్దరు హోస్ట్లు ఒక గెస్ట్ ఉంటారు కదా కాఫీ కబుర్లో. ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఒక హోస్ట్, ముగ్గురు గెస్ట్లు ఉన్నారు. ముగ్గురు యంగ్ డాక్టర్స్ ఇన్ కాకినాడ సిటీ. చాలా పెద్ద సిటీకి వెళ్ళి సెటిల్ అయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేసే క్యాపబిలిటీ ఉన్నా సరే, కాకినాడ లాంటి ఒక స్మాల్ సిటీలో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక సూపర్ స్పెషాలిటీ క్లినిక్ స్టార్ట్ చేసి ఇక్కడ వైద్య రంగంలో అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. సో వాళ్ళు ఇవాళ మనతోటి చాలా చాలా విశేషాలు పంచుకోబోతున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చాలా వివరాలు తెలుసుకోబోతున్నారు మీరందరూ. ఎస్పెషల్లీ హూ ఈజ్ లొకేటెడ్ ఇన్ కాకినాడ, అలాగే వాళ్ళ పేరెంట్స్ కాకినాడలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము. సో డోంట్ స్కిప్ ఇట్. అలాగే మా కాఫీ కబుర్లు ఆల్వేస్ వీ ట్రై టు ఇన్స్పైర్ అండ్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ కాంటెంట్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనకి యూరో సర్జన్ కళ్యాణ్ బాబు గారు, అలాగే ఆంకో సర్జన్ ప్రశోభ్ కుమార్ గారు, న్యూరో సర్జన్ చందు గారు, వీళ్ళు ముగ్గురు గెస్ట్లుగా వచ్చారు. ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆల్ ఆన్ అవర్ ఎపిసోడ్ ఆఫ్ కాఫీ కబుర్లు. ఇందాక చెప్పినట్టే కాఫీ కబుర్లలో వీ స్టార్టెడ్ సంథింగ్ లైక్ రియల్ లైఫ్ హీరోస్ అని ఒక కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసాము. అందులో యాక్చువల్గా ఫస్ట్ వన్ వాజ్ ప్రశోభ్ కుమార్ గారు. ఆయనతోటే స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇట్ వాజ్ ఎ గుడ్ సైన్. ఇప్పటి వరకు మోర్ దాన్ 20 ఎపిసోడ్స్ అయితే చేసాము. ఇవాళైతే చాలా హ్యాపీగా ఉంది టు హ్యావ్ యూ ఆల్ ఆన్ అవర్ కాఫీ కబుర్లు. సో టు స్టార్ట్ విత్ యూనో అంటే యూరాలజీ, న్యూరాలజీ అండ్ ఆంకాలజీ, UNO అన్న పేరుతోటి మీరు సూపర్ స్పెషాలిటీ క్లినిక్ స్టార్ట్ చేశారు కదా. సో దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఐడియా వచ్చింది, మీ ముగ్గురు కలిసి స్టార్ట్ చేద్దాం అన్న ఐడియా ఎలా వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? లెట్స్ బిగిన్ విత్ దాట్. యూనో అంటే మనకు తెలుసు మోడర్న్ డేస్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువ అవ్వడం అండ్ డాక్టర్ యాజ్ ఏ ఓన్లీ ట్రీట్మెంట్ కన్ఫైన్ అయిపోవడం, మిగిలిన ఆస్పెక్ట్స్లో ఆయన రోల్ తగ్గిపోవడం, ఒక డాక్టర్ రోల్ తగ్గిపోతుంది. సో దిస్ ట్రెండ్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. సో వీ వాంట్ టు మేక్ ఏ ఇంటిగ్రిటీ ట్రీట్మెంట్ లైక్ పేషెంట్ కేర్, రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ ఇవన్నీ తీసుకోవడానికని సో వీ స్టార్టెడ్ దిస్ యూనో హాస్పిటల్. ఎందుకంటే వీళ్ళని మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్ ఇంక్లూడ్ చేసుకుని అండ్ ఒక పేషెంట్కి ప్రాక్సిమిటీ అంటే వెరీ క్లోజ్గా ఉండడానికి అండ్ మధ్యలో ఉన్న బ్యారియర్స్ అన్ని అవాయిడ్ చేయడానికి సో వీలైన మల్టీ స్పెషాలిటీస్ ఇంక్లూడ్ చేద్దామని యూనో స్టార్ట్ చేసాము. అంటే మా ముగ్గురికి ఈ ప్రశోభ్ గారు కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ మాకు జల్ అయింది. సో వీఆర్ వెరీ క్లోజ్ ఫర్ ద లాస్ట్ 3 to 5 years నుంచి ఉన్నాం. క్లోజ్ అసోసియేషన్ వల్ల వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ in order to avoid the corporate culture, so patient can be freely address the doctor what he needs. So direct relationship between exactly. Doctor and patient, no middleware and the concept. మీ ఇద్దరికి ఏమైనా ఈ విషయంలో యూ వాంట్ టు యాడ్ ఎనీ పాయింట్స్? అదే ఒకే రూఫ్లో మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్ ఉండడం చాలా రేర్. అంటే మల్టీ స్పెషాలిటీ అనేసరికి చాలా బిజీ సర్జన్స్ ఉంటారు. అందరినీ ఒక చోట మనం ఒక క్లినిక్ అంటే పేషెంట్కి డైరెక్ట్గా ఒక సూపర్ స్పెషలిస్ట్తో అటాచ్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్. మనం చూస్తుంటాం ఒక కార్పొరేట్కి వెళ్ళామంటే వెయిటింగ్ టైం 1 hour to 2 hours ఉంటుంది. అలాంటి క్లినిక్స్ వలన when we know that specialist is available in a clinic, దానికి హార్డ్లీ 5 to 10 minutes వెయిటింగ్ టైంలోనే దే కెన్ అండ్ ద కాన్వర్జేషన్ విల్ బి మోర్. అంటే ఆ బ్యారియర్ ఎలాగా పోతుంది, దే విల్ బి
ఏ బ్యారియర్ ఉండదు. దట్టు ఇది ఏంటంటే టీమ్ అప్రోచ్. ఎప్పుడైనా మన మెడికల్ ఫీల్డ్లో సింగిల్ థాట్తో చేసే ట్రీట్మెంట్ కన్నా మల్టిపుల్ థాట్స్, అంటే మంచి స్పెషలిస్టులు వాళ్ళ బ్రెయిన్ వాడుతున్నారు ట్రీట్మెంట్కి అంటే రిజల్ట్స్ బాగుంటాయి. సో దాని పరంగా ఇట్స్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఇస్ ఆల్వేస్, అందరికీ తెలుసు ఏ ఫీల్డ్ అయినా టీమ్ వర్క్ ఈస్ గోయింగ్ టు గివ్ ది బెస్ట్ రిజల్ట్. సో ఈ యూనోలో స్పెషలిస్టులు ముగ్గురు ఒకే చోటు ఉండడం అన్నది ఒక మంచి కలయిక. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్. కళ్యాణ్ గారు, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? అదండి, సర్జరీ అనే ఆప్షన్ పేషెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ ముందు బాగా కంగారు పడతారు. లైక్ ఏం చేయాలి, నిజమేనా, ఇప్పుడు నాకు సర్జరీ పడుతుందా, ఒక సెకండ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి మైండ్లో ఫస్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే, వాళ్ళు ప్రైమరీ సర్జన్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ డౌట్స్ క్లియర్ అవ్వకుండా ఇంకేమైనా వాళ్ళకి డౌట్స్ రన్ అవుతున్నాయి అనుకునేటట్టు ఉంటే వాళ్ళకి ఈజీగా అప్రోచబుల్గా ఒక సిస్టమ్ అనేది ఉండాలి. సో దట్ ఏమైనా సర్జరీకి రిలేటెడ్ కానీ వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ క్లారిఫై చేసుకోవడానికి, లేదు వెదర్ ఇంకేమైనా మంచి ఆప్షన్స్ ఉన్నాయా అని ఒక ఐడియా వాళ్ళకి రావడానికి డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, వెరీ నైస్ టు నో. అలాగే మీరు టీమ్ గురించి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి, ఐటీలో ఎర్త్ వాటర్ ఫైర్ అని ఒక టీమ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ముగ్గురు ఒక టీంలో ఉన్నప్పుడు ఈ బిహేవియర్స్, ఎర్త్ ఈజ్ లైక్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు, వాటర్ అంటే మింగిల్ అయిపోయేవాళ్ళు, ఫైర్ అంటే ఇంటెన్సిటీ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ముగ్గురు వచ్చేలాగా ఒక టీమ్ని బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ ఎ ప్రూవెన్ థియరీ. అలా ఉంటే ఒక టీం సక్సెస్ఫుల్ టీం అవుతుంది అన్నది. అలా ఆ అప్రోచ్ ఎనీవేర్, అది ఐటీఏలో నాకు తెలుసు, బట్ ఎనీవేర్ ఇట్ విల్ రన్ ఆన్ దాట్. సో మీ ముగ్గురులో అలా చూసుకుంటే ఎవరు ఎర్త్ అనుకోవచ్చు, ఎవరు వాటర్ అనుకోవచ్చు, ఎవరు ఫైర్ అనుకోవచ్చు. ఫైర్ అంటే నాకు తెలుసు చందు, ఎర్త్ అంటే మన కళ్యాణ్ బాబు. పేషెంట్స్ ఎక్కువ మింగిల్ అయిపోయేటైతే మీరా? ఇన్ ఎనీ ఫీల్డ్ కొంతమంది తీసుకునే లిబర్టీ అవనివ్వండి, అడ్వాంటేజెస్ అవనివ్వండి, అది హోల్ కమ్యూనిటీకి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ డాక్టర్స్ ఆర్ నాట్ ఎక్సెప్షనల్ ఫర్ దట్. డాక్టర్స్లో కూడా కొంతమంది తీసుకునే అడ్వాంటేజెస్ వల్ల అందరికీ నేమ్ వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు సే బ్యాడ్ నేమ్, కానీ అట్లాంటి ఒక వాళ్ళ మీద ఒక ముద్ర పడిపోతుంది కదా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతూ ఉంటారు. అది కార్పొరేట్ కల్చర్ వల్ల కొంచెం ఎక్కువైంది. అంటే అనవసరమైన టెస్ట్లు చేస్తారు, అనవసరమైన ట్రీట్మెంట్లు ఇచ్చేస్తారు జస్ట్ ఫర్ మనీ అన్న ఒకటైతే పబ్లిక్లో ఉంది ఆ థాట్. ఒక జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ అవనివ్వండి, కొంతమంది డాక్టర్స్ వల్ల అందరికీ వచ్చిన నేమ్ అనొచ్చు. సో మీరు యూనోలో దాని నుంచి బయటికి రావడానికి మీరు తీసుకుంటున్న ప్రికాషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ అగైన్? సో బికాజ్ మీరు యంగ్ డాక్టర్స్, యూ స్టార్టెడ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్, లైక్ నాట్ లైక్ ఏ కార్పొరేట్ ఎవరో మేనేజ్ చేస్తారు, మీరు అందులో వర్క్ చేస్తారు కాదు. కాబట్టి ఆల్రెడీ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దాని నుంచి బయటికి రావడానికి మీ ముగ్గురు చేస్తున్న కృషి లాంటిది ఏమైనా ఉందా? వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండి. అండ్ మేము పేషెంట్తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. వాళ్ళు ఎక్కువ ఓపెన్ అవ్వచ్చు మా దగ్గర. మీరు ఒకసారి క్లినిక్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు మినిమం 15 minutes కంటే తక్కువ ఏ పేషెంట్తో స్పెండ్ చేయము. అండ్ విల్ లిమిట్ అవర్ నెంబర్. సో మీరు ఏదో టార్గెట్స్ రీచ్ అవ్వాలి అట్లాంటివి ఏముంటాయి? అలా ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు వెళ్ళిపో టైం అయిపోయింది అనే కాన్సెప్ట్ అట్లాగా ఏం లేదు. మీకు లిమిటెడ్ టైము అలా ఏం లేదు. కావాలంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని రెడ్యూస్ చేసేస్తున్నాం. ఓకే. సో ఏంటంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా దే కెన్ క్లారిఫై ఇట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ అవాయిడింగ్ ద మిడిల్ బ్యారియర్స్ అండ్ టు మెయింటైన్ మోర్ ట్రాన్స్పరెన్సీ. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. అండ్ మీ ఇద్దరికి కూడా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయి ఆన్ దిస్ నోట్? అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కోసం మాట్లాడేటట్టుంటే, మనం సూపర్ స్పెషాలిటీ వరకు వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు వీ హ్యావ్ టు రిలై ఆన్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఇప్పుడు మనం ఒక సిటీ కానీ ఎంఆర్ఐ కానీ మనం ఒక పేషెంట్ సజెస్ట్ చేసాం అనుకోండి, మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒక డయాగ్నోసిస్ రావడానికే మనం డెఫినెట్గా చేయాల్సిందే. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే వెన్ కమింగ్ టు కాస్టింగ్ ప్రైసెస్ అండ్ నేను ఇన్వెస్టిగేషన్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి. సో కొంతమంది డయాగ్నోస్టిక్ సెంటర్స్తో కొంచెం టైఅప్ అయ్యి వాళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చినట్టు చేస్తూ కొంచెం ప్రైసింగ్ తగ్గించడానికి త్రూ మేము ఆ స్టెప్ తీసుకున్నాం అన్నమాట. ఓకే. సో ఇనిషియల్గా వాళ్ళకి ఒక 8,000 9,000 ఇన్వెస్టిగేషన్స్ కాస్ట్ అవుతుంది అనుకోండి, ఒక సిటీ కానీ ఎంఆర్ఐ కానీ. వాళ్ళ దాన్ని బట్టి ఒక 20% 25% డిస్కౌంట్స్ ఇప్పించడం, సో దట్ వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా మనం ఒక డయాగ్నోసిస్ అనేది క్లియర్ చేయడం కష్టం.
మనం ఏదో చిన్న స్కాన్ తోటో లేకపోతే బ్లడ్ టెస్ట్ తోటో మనం డయాగ్నోస్కి వచ్చేస్తాము, ట్రీట్మెంట్ దాంతో మనం స్టార్ట్ చేస్తాం అనేది దిస్ నో పాయింట్. అంటే మనం ఇంకా వీఆర్ డిలేయింగ్. సో అందు గురించి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అనేవి మ్యాండేటరీ. అంటే లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే సరిపోతుంది అనుకునేటటువంటి అది చేస్తే సరిపోతుంది. అంతేగాని ఒక సిటీ, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ అవసరం ఉన్నా లేకపోయినా చేస్తే అది బర్డెన్ అయిపోతుంది. అది అవాయిడ్ చేస్తున్నాం. బట్ వాట్ ఈస్ మ్యాండేటరీ దట్ వీఆర్ డూయింగ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే ఇంతకు ముందు జస్ట్ ఇలా పల్స్ చూసే డయాగ్నోసిస్ చెప్పేసేవారు అని టాక్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చిందంటే ఇప్పుడంతా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయింది. ఎవిడెన్స్ ఏంటంటే పల్స్ ఎందుకు ఎక్కువైంది తక్కువైంది అంటే బాడీలో ఏదో చేంజెస్ వచ్చి ఉంటుంది. ఆ చేంజెస్ క్లినికల్గా మనం కనిపెట్టగలుగుతాం. కానీ దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి. అంటే ఏంటి, సపోజ్ వాడికి బ్లడ్ తక్కువ ఉంది, దానివలన హార్ట్ రేట్ పెరిగింది, టాకికార్డియా అంటాం. పల్స్లో గట్టి కొట్టేసుకుంటుంది, కళ్ళ కింద చూస్తే తెల్లగా ఉంది, నాలుగు తెల్ల, క్లినికల్గా ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉందని తెలిసింది. బ్లడ్ తక్కువ అవడం వల్ల ఏమవుతుంది, గుండె మీద కూడా భారం పడుతుంది ఫ్యూచర్లో, అంటే రాను. సో ఇవి మనం ప్రూవ్ చేయాలి కదా. ఎలా ప్రూవ్ చేస్తాం? బ్లడ్ టెస్టులు చేయాలి, ఎక్కువ చేయాలి, ఈసీజీ చేయాలి. అసలు గుండె మీద దీనివల్ల ప్రభావం ఉందా లేదా, ఇవేమీ తెలియకుండా నేను వాళ్ళకి సింపుల్గా తెలిసిపోయింది ఐరన్ టాబ్లెట్స్ పెట్టేస్తాను ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా పేషెంట్ మీద చేయకూడదు. అలా ఒక చిన్న ఎర్రర్ కూడా మనం మిస్ చేయకూడదు. సపోజ్ క్రానిక్ ఎనీమియాతో వాడికి ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఆ రోజు కానీ వాడికి ఈసీజీ ఎక్కువ చేయకపోయి ఉంటే ఇంటికి వెళ్ళాక ఏదైనా ఎరిథమియాస్ అంటే ఏదైనా ఆల్టరేషన్ రిథమ్స్ రావచ్చు వాళ్ళకి. సో చిన్నదే, అంటే పాయింట్ చాలా చిన్నది, పల్స్తో చెప్పేయచ్చు, క్లినికల్గా చెప్పేయచ్చు. కానీ దానివలన ఎంత సివియారిటీ ఎఫెక్ట్ ఉన్నదో ఎవాల్యుయేట్ చేయలేదు అనుకోండి, చిన్న అంటే అందరికీ జరగదు, ఎంతో 100 మంది. ఆ ఒక్క ఛాన్స్ కూడా మేము తీసుకోవడానికి రెడీ కాలేము. అంటే సూపర్ స్పెషలిస్ట్ ఆ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోరు. 100% మనం ష్యూర్గా వాడు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, సేఫ్గా ఉండాలన్న థాట్ ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాన్సర్లో ప్రయారిటీ చేస్తాం. ఇప్పుడు కళ్యాణ్ చెప్పినట్టు ఎన్నో టెస్టులు ఉంటున్నాయి, సిటీ ఉంటున్నాయి, ఎంఆర్ఐ ఉంటున్నాయి, పెట్ సిటీ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనకి తెలుసు ఏంటి, స్టేజ్ బట్టి కరెక్ట్గా ఏ టెస్ట్ చేయాలన్నది ముందే డిసైడ్ చేసేది లేదు. ముందు ఎక్స్రే తీసి, అల్ట్రాసౌండ్ చేసి, మళ్ళీ సిటీ చేసి, ఎంఆర్ఐ చేసి, లాస్ట్లో పెట్ సిటీ అన్నా అనుకోండి, అది తప్పు. ఓకే. సో మనకు ముందే తెలుసుకోవాలి. అంటే స్టేజ్ 1లో ఉంది అంటే అల్ట్రాసౌండ్ సరిపోతుంది, లేదు అడ్వాన్స్ స్టేజ్ అయిందంటే డైరెక్ట్గా పెట్ సిటీ. ఆ తర్వాత ఏమైనా కావాలంటే లోకల్ స్టేజింగ్కి ఏమైనా టెస్టులు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కార్పొరేట్ అనే కాదు, సూపర్ స్పెషలిస్టులకి టెస్ట్లు అన్నది మ్యాండేటరీ. కాకపోతే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, ఆ కాస్ట్ కట్టింగ్ అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ ది డయాగ్నోస్టిక్ సెంటర్, అందులో ఉన్న మెషినరీస్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. కానీ అదే పబ్లిక్ అవేర్నెస్ రావాల్సింది ఏంటంటే ఏదైతే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. ఇప్పుడు మనకి కొన్ని ట్రస్ట్స్లో 10 రూపీస్కి బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని దీంట్లో 100 రూపీస్ కూడా ఉంటాయి. అక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఎక్విప్మెంట్ డిఫరెన్స్. ఎక్విప్మెంట్ మనకి బయట తీసుకుంటే అంటే దానివల్ల యాక్యురసీ ఆబ్వియస్లీ ఓకే. ఇప్పుడు టైం డిసైడ్ అవుతుంది, అక్యురసీ డిసైడ్ అవుతుంది, అన్ని డిసైడ్ అవుతుంది. ఒక 10 lakhs మెషిన్ ఉంటుంది, 1 lakh మెషిన్ కూడా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది విచ్ మెషినరీ యు ఆర్ యూజింగ్, హౌ అక్యురేట్ యు వాంట్, దాని మీదే ఎక్కువ కాస్ట్. ఇది పబ్లిక్ తెలియదు. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 10 రూపీస్ తెలుస్తుంది, వీళ్ళు ఎక్కువ కాస్ట్ ఎందుకు చెప్పేస్తున్నారు, వెనకాల ఉన్న ఎక్విప్మెంట్ ఏం జరుగుతుంది, దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ అవేర్నెస్ ఉండదండి. ఈ అవేర్నెస్ డాక్టర్కి ఉంటుంది కాబట్టి సూపర్ స్పెషలిస్ట్కి 100% అక్యురసీ కావాలి. సో అందులో కాంప్రమైజ్ అవ్వరు. అందులో అయ్యారు అంటే ఫెయిల్. అల్టిమేట్గా ఏంటి, మాకు ఫైనాన్సెస్తో సంబంధం లేదండి. అటు రూపాయి తీసుకుంటున్నారా, 100 రూపాయలు తీసుకుంటున్నారంటే మా థాట్లో ఉండదు. అసలు అమౌంట్ అన్నది ఫైనాన్సెస్ థాటే ఉండదు డాక్టర్స్కి. కరెక్ట్ అక్యురేట్ రిపోర్ట్ ఉంది, రిజల్ట్స్ బాగా రావాలి మాకు, అంటే మేము చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలి. సో అదే అల్టిమేట్ గోల్ ఉంటుంది. ఫైనాన్సెస్ అన్ని సెకండరీ. దీన్ని ఎలా మనం టార్గెట్ చేసి ఎలా మనం పబ్లిక్ని తీసుకురావాలి అనే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. ఇట్స్ ఎ హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్.
ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అది డాక్టర్స్ చేతిలో లేవండి. ఎందుకంటే ఒక మెషిన్ తయారు చేయడానికి గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది? సపోజ్ వాళ్ళు ఒక 10 lakh మెషిన్ ఈ కాకినాడ తీసుకురావడానికి ఒక 100% సబ్సిడీ ఇచ్చారనుకోండి, కాస్ట్ 10 రూపాయలకే ఇవ్వచ్చు. అంటే ఇట్స్ ఏ హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్, పొలిటీషియన్, బ్యూరోక్రాట్స్, అందరికీ ఆ అవేర్నెస్ రావాలి. అంటే ఒక హెల్త్ ఫీల్డ్లో మన ఇండియాలో చూసుకుంటే అసలు హెల్త్ మీద పెట్టే బడ్జెటే చాలా తక్కువ, మీకు తెలుసు. సో దీన్ని ఎవరు పంచుకుంటున్నారు? ఇప్పుడైతే మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో ఎటువంటి ఫెసిలిటీస్ రావట్లేదు, మనమే చేసుకోవాల్సి వస్తుంది. సో మన పాకెట్స్ నుంచి మనమే పెట్టుకోవాలి. జనరల్ పబ్లికే కాదండి, ఇప్పుడు మన ఫ్యామిలీస్కి ఎవరైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నో ఎక్సెప్షన్. ఈవెన్ నేను ఎంఆర్ఐ తీయించుకున్నా నాకు ఆ కాస్ట్ ఇవ్వాల్సిందే. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ అనమాట. బికాజ్ ఆ ఎక్విప్మెంట్ అంత కాస్ట్లీ, అందులో నాకు మంచి రిజల్ట్ కావాలి అంటే నేను పెట్టాల్సిందే. ఇప్పుడు మా కార్డియాలజిస్టులు ఉంటారు, వాళ్ళకి మంచి సిటీ యాంజియోగ్రఫీకి విజయవాడ దాకా వెళ్తున్నారు, అంటే సిటీ యాంజియో అన్న ఒక మెషిన్కి. అంటే ఎందుకు అంత దూరం వెళ్తున్నారు? అక్కడ మెషినరీ ఉంది కాబట్టి, బాగుంటుంది కాబట్టి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది అక్యురసీ అండ్ ద మెషిన్ విచ్ వీఆర్ యూటిలైజింగ్. దాన్ని బట్టే కాస్ట్ గురించి ఎక్కువ, హెల్త్లో మాత్రం ఎక్కువ ఆలోచించకూడదని నా ఒపీనియన్. ఎందుకంటే డాక్టర్ ఎవరు రాసినా సేఫ్టీ ఆఫ్ ద, కానీ ఇది అందరికీ ఎఫోర్డబుల్ కాదు కదా. అంటే ఆలోచించకూడదు, కొంతమంది డబ్బులు ఉండి స్పెండ్ చేయరు, అది రాంగ్. కానీ లేని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? అదే అన్న, అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం దీన్ని ఎక్కువ పుష్ ఇవ్వాలి. అంటే ఇలాంటి ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ తరపు నుంచి మనం గవర్నమెంట్ సెటప్లో ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ. కాకపోతే అది జరగట్లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే కొంతమంది టైఅప్ చేసుకుంటున్నారు. ఏంటి, గవర్నమెంట్ సెటప్ ఉంటుంది, వాళ్ళు ఇంత పెద్ద ఎక్విప్మెంట్ తేలేకపోవచ్చు, కానీ వీళ్ళు ఒక థర్డ్ పార్టీతో టైఅప్ పెట్టుకొని ఆ ఎక్విప్మెంట్ తీసుకొస్తారు, సమ్ నామినల్ ఛార్జెస్తో చేస్తుంటారు. కానీ ఇది ఏంటంటే టర్మ్కి మారిపోతూ ఉంటుంది ఈ యొక్క మోడల్. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, లేకపోతే కొంతమంది పూర్తిగా దీన్ని, అంటే వాళ్ళు మంచి చేయాలనుకున్న బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయి అసలు 100 రూపీస్ కూడా ఎందుకు తీసుకోవాలి అంటే గవర్నమెంట్ సెటప్లో వచ్చినప్పుడు కంప్లీట్ ఫ్రీ అంటారు, కానీ బెస్ట్ ఇవ్వాలి. సో ఈ రెండిట్లో మిస్ మ్యాచ్ వస్తుంది. అంటే జనరల్ పబ్లిక్కి అసలు ఆ 1 రూపీ కూడా ఎందుకు ఛార్జ్ చేయాలి అన్న థాట్ వస్తుంది గవర్నమెంట్ అనేసరికి. ప్రైవేట్ అంటే వదిలేసేయండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏమీ పెట్టుకోలేని వాళ్ళు ఈవెన్ 1 రూపీ పే చేయాలన్నా కరెక్ట్ కాదు అని ఉద్దేశం. అప్పుడు ఏం చేయాలి? హెల్త్ బడ్జెట్ పెంచాలి. హెల్త్ బడ్జెట్ పెంచాలంటే మళ్ళీ అగైన్ గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉంటుంది. సో ఇట్స్ ఏ బిగ్ సర్కిల్ విచ్ ఎలా దీన్ని జస్టిఫై చేయాలి అంటే, ఇప్పుడు ఆ సినారియో వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరికి ఏమీ లేదు అనుకోండి, అలాంటి సినారియోస్లో ఏం చేయాలంటే ఇంకా మనం ఒక అండర్స్టాండింగ్, అంటే అక్కడ ఉన్న డాక్టర్ ఎవరైనా మంచివారు ఉన్నారనుకోండి, అన్అకౌంటబుల్గా చేసేయమనాలి. ఇంకా ఎక్కడ ఎంట్రీ లేకుండా చేసేయండి ఇంకా అలా అని చెప్పడం తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అది అన్అకౌంటబుల్ కింద, ఇప్పుడు చాలామంది పూర్ స్కాన్స్కి ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, స్కాన్ ఏంటి టీవీలో చూడడమే, జస్ట్ ప్రోబ్ పెట్టడమే కదా. కాకపోతే ఏం బిల్ రేస్ చేయకుండా చూసేయండి అంటే రేడియాలజిస్ట్ చూసేస్తారు. అంటే డాక్టర్స్ రిలేషన్షిప్తో పేషెంట్కి ఎంత చేయగలుగుతామో చేసేస్తాం. అంటే ఇంక సిచ్యువేషన్లో కానీ ఇవన్నీ బయటికి తెలియవు కదా, తెలీదు. అంటే అది అంటే పబ్లిక్కి ఇప్పుడు మంచి డాక్టర్ చెడు డాక్టర్ అన్న దాని దగ్గర ఎక్కడ వస్తుందంటే, మంచి డాక్టర్ ఎప్పుడు కూడా దే ట్రై టు బీ విత్ ద పేషెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఎప్పుడు వదిలేరు, ఎంత సిచ్యువేషన్ అయినా దే ట్రై టు ఫేస్ విత్ ద. పబ్లిక్కి అర్థం అవ్వాలి, ఒక డాక్టరు అసోసియేటెడ్గా ఉంటున్నారు పేషెంట్ అంటే హీఈస్ రియల్ జెన్యూన్ అనమాట. సో ఆ అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళేం బయట టాక్ ఎలా అయిపోతుందంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మన దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ అన్న థాట్. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్స్ట్రీమ్ మంచిగా ఉంటే కూడా డౌట్ వస్తుంది, ఎందుకు ఇంత మంచిగా ఉన్నారు, ఏదో ఉంది బిహైండ్ ద సీన్స్, ఏదో జరుగుతుంది. వాళ్ళకి రాకపోయినా పక్క వాళ్ళు ఏదో ఉంది, నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అలా డాక్టర్స్ కి, అంటే మంచి డాక్టర్స్ సూపర్ స్పెషలిస్ట్ కి అయితే చాలా ఉండదు అసలు. ఎందుకంటే మాకు ఫైనల్ రిజల్ట్స్ వరకు వి విల్ బి వెయిటింగ్. ఇప్పుడు రీనల్ స్టోన్ వచ్చింది అనుకోండి కళ్యాణ్ గారికి, అసలు ఆ స్టోన్ బయటకు వచ్చి క్లియర్ అయినంత వరకు ఆయనకి మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది.
వాళ్ళు వీళ్ళ దగ్గర రావచ్చు, నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అది సెకండ్ పాయింట్. కానీ తను రిలీవ్ అయ్యాడా లేదని మాత్రం మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. దట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్ టు నో. ఈ ఇంటర్వ్యూ పర్పస్ కూడా అదే, టు గివ్ దిస్ అవేర్నెస్. అంటే డాక్టర్స్ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, డాక్టర్స్ వీడియోస్, టిప్స్ ఇట్లాంటివి. ఆ అవేర్నెస్తో పాటు డాక్టర్స్ అంటే ఓన్లీ ఇట్లా బిజినెస్ మ్యానే కాదు, ఇట్లాంటి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. అందులో కాకినాడలో అవైలబుల్గా ఉన్నారు. బికాజ్ నా స్వార్థం నాది, కాకినాడ మా ఊరు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ లైక్ ఎన్ఆర్ఐస్, ఇప్పుడు వేరే కంట్రీస్లో సెటిల్డ్. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. కానీ నౌ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అట్లీస్ట్ లైక్ హూ కెన్ ఎఫర్డ్, వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే కాకినాడలో అవైలబిలిటీ లేదు అని ఒకటి బాగా గట్టిగా నమ్ముతున్నారు అనమాట. ఎట్లాగైనా కష్టపడి వేరే సిటీస్కి తీసుకెళ్ళిపోవాలి, అక్కడెక్కడోనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, మంచి డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ కాకినాడ నథింగ్. ఈవెన్ కొంతమంది మూవ్ చేసేస్తున్నారు కూడా పేరెంట్స్ని ఇక్కడ ఉండకుండా. బట్ అదర్ సిటీస్లో ఉండడం అనేది పేరెంట్స్కి ఏమంత బాగుండదు. వాళ్ళకి కాకినాడ అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అండ్ కాకినాడ కొంచెం మోడరేట్ సిటీ కాబట్టి పెద్దవాళ్ళకి ఇక్కడే బాగుంటుంది. జస్ట్ ఫర్ మెడికల్ పర్పసెస్ మూవింగ్ అవుట్ అండ్ వాళ్ళు అక్కడ ఉండలేక వెనక్కి వచ్చేయడం, ఇలాంటి స్ట్రగుల్స్ నేను చాలా చాలా చూస్తున్నాను మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే. అండ్ నాకు కూడా మా నాన్నగారి విషయంలో చాలా ఆలోచించాను అప్పుడు. కానీ వేరే సిటీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుంటే నాకు అది చాలా పెద్ద బర్డెన్ అయిపోయింది. ఫార్చునేట్లీ నాకు మీరు పరిచయం అయ్యారు. సో మీరు ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యూనో త్రూ మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, మీరు చూసిన అభివృద్ధి ఆ మెడికల్ ఫెసిలిటీస్లో మీ ఫ్రమ్ యువర్ బిగినింగ్ ఆఫ్ కెరియర్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్న మార్పులు ఉంటాయి కదా. కాకినాడ ఎట్లా ఇప్పుడు అఫోర్డబుల్ అండ్ అవైలబుల్ ఫర్ మెనీ సీరియస్ ఇష్యూస్ అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ వాజ్ బీన్ హియర్, అంటే ఇక్కడ 2011 నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ జనరల్ సర్జరీ చేశాను నేను. అప్పటికిప్పటికి చాలా డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ హైదరాబాద్కి ప్రతి కేసు హైదరాబాద్ లేకపోతే వైజాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. 98 to 99% ఆఫ్ ది కేసెస్ కెన్ బి ట్రీటెడ్ హియర్, ఇంక్లూడింగ్ రేనల్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే నాట్ జస్ట్ యూనో గురించి చెప్పట్లేదు, ఓవరాల్ కేర్ గురించి చెప్తాను. కాకినాడలో లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి, రేనల్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి. దీస్ ఆర్ ద హై అండ్ సర్జరీస్. సో నేను బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేస్తాను. ప్రశోభ్ గారు ఉన్నారు, ఆయన మీకు తెలుసు అలాగా క్యాన్సర్ రిలేటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ డీల్ చేస్తారు. అలాగే అడ్వాన్స్డ్ యూరాలజీ అండ్ ఇంక్లూడింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా. మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మనకి కాకినాడలో కాదు, ఈవెన్ వైజాగ్లో కూడా వెరీ రేర్. అలాంటిది కాకినాడలో మనకి కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. ఉమెన్ ఇన్ఫర్టిలిటీ అనేది కామన్, ఎక్కడైనా స్టార్ట్ చేస్తారు. అంటే నేనేం చెప్తున్నానంటే వీ హ్యావ్ రీచ్డ్ ద ఆల్మోస్ట్ టాప్ కార్నర్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ ఇన్ Kakinada. On that we can give assure that we can treat them confidently and we can give the best results. అందులో ఏమి వేరే ఎన్ఆర్ఐస్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఎటువంటి వర్రీ అవసరం లేదు. అంతవరకు అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలం. వాట్ ఎవర్ ద మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ దగ్గర నుంచి. అండ్ రీసెంట్లీ మేము అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ పర్సనల్ ఐడెంటిటీ, ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ మదర్, షీఈస్ అరౌండ్ 80 years, వాళ్ళు దేర్ ఇన్ ఏ థాట్ ఆఫ్ గోయింగ్ హైదరాబాద్. స్పైన్ ప్రాబ్లం వచ్చింది, చిన్న స్పైన్లో ఫ్రాక్చర్ ఉంది. అండ్ వాళ్ళు అంటే కన్సల్ట్ చేశారు. దే కేమ్ టు మీ ఫర్ సర్జరీ అండ్ వీ హ్యావ్ డన్ ఇన్ ఏ మినిమల్లీ ఇన్వేజివ్, చాలా చిన్న కీ హోల్ సర్జరీలో చేసాము. షీఈస్ అరౌండ్ 83 years old, కాకినాడ రెసిడెంట్, లోకల్ రెసిడెంట్. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఆవిడ కూడా నౌ షీ కుడ్ ఏబుల్ టు వాక్. ఇంతకుముందు బెడ్ రిడెన్ ఉండిపోయేది ఆవిడ. సో ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాలి, ఫ్లైట్లో కూర్చోవడానికి కూడా ఆమె స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి పేషెంట్ నడుస్తున్నారు, వాష్రూమ్ కావాలంటే ఆమె వెళ్తున్నారు. అండ్ టోటల్ హాస్పిటల్ స్టే 2 days. అంటే అంత హై అండ్ ప్రొసీజర్స్ కూడా మనం చేయగలుగుతున్నాం విత్ సింగిల్ స్టిచ్ స్పైన్ సర్జరీస్. సో నా సైడ్ నుంచి అంటే వేరే హాస్పిటల్స్లో కూడా చేస్తున్నారు. జస్ట్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ డూయింగ్ దట్ అని చెప్పట్లేదు. బట్ కాకినాడ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రాన్ టు ఏ టాప్ ఎండ్. జస్ట్ ఓన్లీ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ మేబీ దట్ వాజ్ రిమైండ్.
ఐ థింక్ ఇన్ కాకినాడ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ హియర్, ఇక్కడ డాక్టర్సే సజెస్ట్ సజెస్ట్ చేస్తాం డెఫినెట్గా. అంటే ఓన్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లనే దే ఆర్ మూవింగ్ టు హయ్యర్ సెంటర్స్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే హైదరాబాద్లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వగలరు అన్నీ ఇక్కడ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ పెట్ స్కాన్. అంటే ఈ సినారియో ఎలా అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంటే మంచి ఎక్విప్మెంట్లు అన్నీ ఉన్నాయి. హాస్పిటల్ అంటే అపిరెన్స్తో హాస్పిటల్ ఒకటి సరిపోదండి. అంటే గుడికి దేవుడు ఎంత ఇంపార్టెంట్, పూజారి కూడా అంత ఇంపార్టెంట్ లాగా అక్కడ డాక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. సో మనకి ఒక సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మంచి డెడికేటెడ్ డాక్టర్స్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడే దానికి 100% న్యాయం జరుగుతుంది. సో ఇప్పుడున్న సినారియోలో వీ హ్యావ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ మెషిన్స్ అండ్ దానికి కరెక్ట్గా కావాల్సిన డాక్టర్స్ అది కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. సో అందుకని ఇప్పుడున్న సినారియోస్ అయితే అసలు హయ్యర్ సెంటర్స్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. హయ్యర్ సెంటర్స్ ఆర్ అవైలబుల్ హియర్. అన్నీ ఉన్నాయి ఇక్కడ. హయ్యర్ సెంటర్స్ ఆర్ అవైలబుల్ హియర్. వాట్ ఐ వాంట్ టు సే అన్నీ They are the highest ఉన్నాయి. మళ్ళీ centers. అంటే నేను అంటే క్యాజువల్గా చెప్పేస్తున్నాను, చాలా మంది అడుగుతాను ఎందుకండి హైదరాబాద్ వెళ్తున్నారంటే ఏమో ఇక్కడే ఏదో చేసేసారు, అక్కడ తీసుకెళ్ళుంటే బాగుండేదేమో అని చాలా మంది రిలేటివ్స్ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, సపోజ్ అంటే 100% మెడిసిన్ ఎలా ఉంటుందంటే ఒక లైఫ్తో హ్యాండిల్ చేస్తున్నాము, ఎవరికి ఎలా రెస్పాన్స్ వస్తుందో మనకు తెలియదు, ఎలా రెస్పాండ్ అవుతారు. సంథింగ్ ఏదైనా చెడు జరిగింది అనుకోండి, అందరు రిలేటివ్స్ వచ్చి వీళ్ళు మీరు డబ్బులు అయిపోతాయని ఇక్కడ ఇక్కడే పెట్టుకున్నారు, అక్కడ ఏదో డబ్బులు ఖర్చు పెట్టుంటే ఇంకా బాగుండేది. అంటే నాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఇక్కడ సేమే, కాకపోతే ఈ ప్రెషర్ ఆఫ్ రిలేటివ్స్ వలన చాలా మంది దే ఆర్ ఫోర్స్డ్, కాకపోతే చాలా మంది రియలైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళి బ్యాడ్ అయిన వాళ్ళ సిచ్యువేషన్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు. నాకు తెలిసే ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఫ్యామిలీ మెంబర్స్లో అసలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి తిరిగి లాస్ట్కి ఫైనల్ స్టేజ్లో 3 months కూడా గెయిన్ చేయలేకపోయారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు బాధపడేవారు, అయ్యో ఇక్కడ అసలు ముందే చెప్పేస్తాం టెర్మినల్ ఇల్లు ఎక్కడికి తీసుకెళ్ళనక్కర్లేదు, కాకినాడలోనే చేయించేసేయండి అంటే వినరు. అక్కడికి వెళ్తే ఇంకేదో బాగైపోతుంది అని అండ్ దే స్పెండ్స్ lakhs అనమాట. ఇంకా అంతా అయిపోయాక అదే టైంలోనే టెర్మినల్ ఇల్లు అయిపోతారు. ఒక 3 months టైం ఉంది అనుకోండి, అప్పుడు వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చొని బాధపడతా ఉంటారు అనవసరంగా. మనది కాని ప్లేస్ లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం అనేది చాలా పెద్ద, అది ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక్కటే కాదండి, పేషెంటే కాదండి, వాళ్ళ అటెండెన్స్ వాళ్ళకి చాలా పెద్ద స్ట్రగుల్. మనకి కాదు, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు. ఫాలో అప్ మళ్ళీ వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. అది అంటే వాళ్ళు కూడానే వాళ్ళ వర్కింగ్ అవర్స్ కానీ అన్ని చాలా డిఫరెంట్, బాగా ఇబ్బంది పడతారు అటెండెంట్స్. అంటే ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆలోచించేది దీనికన్నా బెటర్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయని ఆలోచన. అండ్ సర్జికల్లీ మనం ఆలోచిస్తే ఇంకా ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు మోర్ ఆఫ్ అంతా మినిమల్ ఇన్వెసివ్. ఒక టైంలో పెద్ద ఇన్సిషన్స్ ఉండేవి, ఇప్పుడు అన్నీ కీ హోల్ సర్జరీస్, లాప్రోస్కోపీ, ఎండోస్కోపిక్ సర్జరీస్. సో వాట్ ఎవర్ అక్కడ సిటీస్లోని మేజర్ మెట్రో సిటీస్లో ఏమేమి అవుతున్నాయో అవన్నీ ఇక్కడ మనమే చేస్తున్నాం. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినట్టు కాదు, వీ గెయిన్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ కానీ, కిడ్నీ సర్జరీస్ కానీ, స్టోన్కి సంబంధించిన లేజర్ సర్జరీస్ కానీ, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, యు నేమ్ ఇట్. ఆల్మోస్ట్ మొత్తం కోర్లో 95% ఆఫ్ మేజర్ సర్జరీస్ మినిమల్లీ ఇన్వెసివ్గా చేయడానికి వీఆర్ వెల్ ఎక్విప్డ్ అండ్ వీఆర్ వెల్ ట్రైన్డ్. సో కాకినాడలో స్పెషలిస్టులు ఉన్నారు, ఫెసిలిటీ ఉందంటే దాన్ని 100% యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ మీదే ఉంది. అక్కడ ఏదో నడుస్తుంది, ఇక్కడ నడవట్లేదు, ప్రెషర్స్ ఇవన్నిటిని వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు యాక్చువల్లీ. అండ్ ఆలోచిస్తే అంటే కాస్టింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 3 times కన్నా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే ట్రీట్మెంట్ అక్కడికి ఇక్కడికి చేసుకున్నట్టుంటే కాస్టింగ్లో కూడా మనం చాలా వరకు పేషెంట్ బెనిఫిట్ చేయొచ్చు. అవును, సేమ్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, బిల్స్లో తేడా ఉంటుంది అంతే. సో అది కూడా పేషెంట్స్కి హెల్ప్ఫుల్. ఎక్కువ ఖర్చు పెట్టామని గట్టిగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ట్రీటింగ్ టీమ్ కానీ లోకల్స్కి చాలా క్లోజ్గా ఉంటారు. అండ్ దే ఆర్ అబ్జర్వింగ్. ఇప్పుడు నేను ఉన్నాను, లేకపోతే ప్రశోభ్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, మా అందరినీ వాళ్ళు 3-4 years నుంచి చూస్తున్నారు. అండ్ మేము కూడా వాళ్ళ ఫేస్ చూడాలి 5 to 6 years. ఇప్పుడు అదే హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్ అయిపోయింది, తర్వాత ఎవరు ఆపరేట్ చేశారు ఏంటి ఆయన ఎవరో తెలియదు.
మేము వాళ్ళకి చాలా accountability responsible- కూడా ఉండదు చాలా తర్వాత. రెస్పాన్సిబుల్ గా ఉండాలి మేము ఇక్కడ. చాలా అంటే పొద్దున responsible వాళ్ళ గా మొహం ఉండాలి. చూడాలి Yes, అన్నది exactly. ఉంటుంది. సో ఆ ప్రెషర్ కూడా మా మీద ఉంటుంది. సో అందుకనే మేము ఏది అవసరము ఏది కాదు అనేది నాట్ జస్ట్ ఇక్కడ లోకల్లో ఉన్న డాక్టర్స్ డెఫినెట్గా మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు హయ్యర్ సిటీస్ కంటే. మంద కాదు అన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ అవ్వదు, యూ కెన్ గో టు ఎనీ సెంటర్ లైక్ ఎయిమ్స్ కానీ నిమ్స్ కానీ హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేసి వస్తాం మంద కాదు అన్నప్పుడు, అంటే మనం బియాండ్ అవర్ కెపాసిటీ అన్నప్పుడు. సో అది పేషెంట్కి చాలా అడ్వాంటేజ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం. మా ఫాదర్కి స్టంటింగ్ అయింది, ఇక్కడే చేయించాను, ట్రస్ట్ హాస్పిటల్లో చేయించాము. అప్పుడు వీళ్ళ చిన్నానికి పారాథైరాయిడ్ సర్జరీ నేనే మా బాబాయ్కి ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు నాకు తెలుసు కాబట్టి, తెలుసు కాబట్టి ఈయన అలా చేస్తారో నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి కళ్యాణ్ గారి సర్జరీ చేస్తున్నారు. సో అట్లాగా అంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ మనం ఎక్కడే చేస్తాం, మేము పంపం బయటకి, హైదరాబాద్కి పంపం. నేను అలా ఎక్కడికి పంపం. అన్ని కళ్యాణ్కే, ఎంత మేజర్ అయినా తెలియని వాళ్ళే వెళ్తుంటారు, తెలియని వాళ్ళే వెళ్తుంటారు. అంటే అవేర్నెస్ లేదు. ప్లస్ మెయిన్ ఏంటంటే పబ్లిక్ షుడ్, కాకినాడ వాళ్ళ అటెండర్స్ వాళ్ళకి నమ్మకం ఉండాలి. వీళ్ళు బెస్ట్ డాక్టర్స్ అంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు కాబట్టి కార్పొరేట్ లో ఉంటున్నాము. బట్ ద ట్రీట్మెంట్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ఈజ్ ది బెస్ట్ అన్నమాట. సో దాని గురించే ఈ యూనో క్లినిక్ ఏంటి, వీళ్ళు జెన్యూన్ డాక్టర్స్, వీళ్ళని డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చని యూనో పెట్టాం. ఇప్పుడు కార్పొరేట్ లో అందరికి ఆ నోషన్ లేదో, ఈ డాక్టర్స్ తో మా పేరు ఎప్పుడు బయట, కార్పొరేట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కళ్యాణ్ పేరు బయటకు రాదు. యూరాలజిస్ట్ చేశారనే వస్తుంది తప్పితే ఈ పలానా ఇది అన్న థాట్ ఉండదు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ లో ఒకవేళ మేము కూర్చున్నాం అనుకోండి, ఆ హాస్పిటల్ పేరు మీదే ఎక్కువ పేషెంట్స్ రావడం స్టార్ట్ చేస్తారు. అంతేగాని డాక్టర్ మంచివారు వాళ్ళ గురించి వచ్చే పర్సంటేజెస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. యూనో ఏంటంటే ఇది మేము సొంతంగా పెట్టుకున్నది. అంటే వీఆర్ ఎవరైనా వచ్చారనుకోండి తెలుసుకొని వస్తారు, ఫ్రంట్ ఫేస్, వీఆర్ ద ఫ్రంట్ ఫేస్ అండ్ దే నో వీళ్ళు మంచి డాక్టర్ కాబట్టి వాళ్ళు ఎంటర్ అవుతారు లోపలికి. అదర్వైజ్ అలా ర్యాండమ్ గా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇట్ డెఫినెట్లీ ఎప్పుడైతే మంచి డాక్టర్ 100% వాళ్ళకి నమ్మకం ఉండి మా దగ్గరికి ల్యాండ్ అవుతారో, సో అసోసియేషన్ కూడా బాగానే ఉంటుంది. సో పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ బాగుంటుంది, అవుట్కమ్ బాగుంటాయి, అన్నీ బాగుంటుంది. సో ఏ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మీరు అగైన్ యు ఆర్ న్యూరో సర్జన్, మీరు ఆంకో సర్జన్, మీరు యూరో సర్జన్ కాబట్టి ఏ ఇష్యూస్ వాళ్ళంటే వాళ్ళంతటా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఫస్టే స్పెషలిస్ట్ దగ్గరికి గమ్ముని రారు కదా, దే గో టు సమ్ జనరల్ ఫిజిషియన్. ఎప్పుడైనా సరే ఏ ఇష్యూ వాళ్ళంతటా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం అన్నది తెలియదు. సో అంటే మీరు జనరల్గా చెప్పాలి అంటే ఎలాంటి ఇష్యూస్ వాళ్ళు, జనరల్ ఇష్యూస్ అని వాళ్ళు అనుకుంటున్నవి బట్ దే ఆర్ లైక్ రిలేటెడ్ టు యూ, మీ యూనోకి రావాలి అంటే ఏం చెప్తారు? టు బిగిన్ విత్ యూ. నాకు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ వస్తారు. ఎందుకంటే మేము నడుము సర్జరీస్ చాలా చేస్తాను. డైలీ ఒక సర్జరీ, మినిమం డైలీ ఒక సర్జరీ ఉంటుంది. మంత్ అయ్యేటప్పటికి 30 to 35 ఓన్లీ బ్యాక్ పెయిన్ సర్జరీసే చేస్తాం. అంటే బ్యాక్ పెయిన్ సర్జరీ అంటే బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ సర్జరీ, స్పైన్ సర్జరీ, లంబార్ డిస్క్ అంటాం కదా, సయాటికా, లంబార్ డిస్క్, దీస్ ఆర్ ద కామన్ నేమ్స్. వేరే వేరే పేర్లతో చెప్పాలంటే లంబార్ డిస్క్ ప్రాబ్లం అంటారు, లేకపోతే సయాటికా అంటారు. అది ఎక్కువ మంది వస్తారు బ్యాక్ పెయిన్, అది ఎక్కువగా చూస్తాము. రెండోది సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ నరాలు లేకపోతే మెడ కండరాలు పట్టేయడం, మెడ నరాలు కొంచెం మెడలో డిస్క్స్ ఉంటాయి కదా, సర్వైకల్ డిస్క్, అది కొంచెం స్లిప్ అయ్యి మెడ నరాన్ని నొక్కుతుంది. ఇది రెండో కేటగిరీ. 3 బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు. బ్రెయిన్కి సంబంధించింది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్. ఇంకా మోర్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే హెడ్ ఇంజరీస్. హెడ్ ఇంజరీస్ యంగ్ జనరేషన్ని బాదర్ చేస్తున్న మేజర్ ఇది. రైట్ నౌ మా ఐసీయూలో 6 పేషెంట్స్ ఉన్నారు, అందులో 4 హెడ్ ఇంజరీస్. అందులో ఆల్ ఆర్ అరౌండ్ 20 to 30 years ఏజ్. వాళ్ళ లైఫ్ అయితే ఉన్నారు కానీ ఎంత ప్రొడక్టివ్ లైఫ్ అనేది కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే స్టార్టింగ్ నుంచి మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా సర్జరీ. హెడ్ ఇంజరీస్ అంటే ఇట్స్ నాట్ లైక్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. యాక్సిడెంట్స్. ఇంకొకటి స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అంటాం కదా, అవి అంటే అన్ని న్యూరో ఫిజిషియన్స్ వస్తారు మెడికల్ మేనేజ్మెంట్ అయితే. కొన్ని కేసుకి న్యూరో సర్జన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు అది కూడా న్యూరో సర్జన్. మోస్ట్లీ స్ట్రోక్ కేసు ఎక్కువ న్యూరో ఫిజిషియనే చూస్తారు. కొన్ని కేసెస్ మేము డీల్ చేయాల్సి వస్తుంది.
కొంచెం సీరియస్ అయినప్పుడు మైల్డ్ స్ట్రోక్ అవి కూడా న్యూరో ఫిజిషియన్ చూస్తారు. కొన్ని కేసెస్కి న్యూరో సర్జన్ అవసరం ఉంటుంది. ఇది టీమ్ వర్క్. సో ఎక్కువైతే బ్యాక్ పెయిన్ 1, 2 సర్వైకల్ స్పాండిలైటిస్, 3 బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ స్ట్రోక్స్. ఈ పేషెంట్స్ మేము చూస్తాం. హెడ్ ఇంజరీస్ అండ్ స్పైనల్ ఇంజరీస్. అండ్ మీరు యూరాలజీ సైడ్కి వస్తే ఫస్ట్లీ కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఏజ్ పరంగా కూడా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, జెండర్ పరంగా మేల్స్ ఫీమేల్స్ అవన్నీ, వాళ్ళ కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ మోస్ట్ కామన్గా చూసేది స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడం అవి నేను. అండ్ తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్గా నేను రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, అది చిన్నపిల్లల్లో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, ఆ యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ ఏజ్ ఒక 50 years దాటిన తర్వాత మగవాళ్ళలో ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది అనమాట, అది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల వచ్చిన సిమ్టమ్స్ అవి ప్రాస్టేట్ సిమ్టమ్స్ అంటాం, లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం అనమాట. సో ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నదా, లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్, అదొకటి. అండ్ కిడ్నీస్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యి లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళకి మనం డయాలసిస్కి యాక్సెస్ అని ఉంటుంది, ఏవి ఫిస్టులా అని చెప్పి ఒక ఆపరేషన్ చేస్తాం. అందులో ఏంటంటే 2 పెద్ద నరాలను జాయిన్ చేసి మనం దాన్ని డయాలసిస్ వీలుగా తయారు చేస్తాం అనమాట. అందులోంచి బ్లడ్ మనం డ్రా చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ బ్లడ్ ఎక్కించడానికి. సో ఆ సర్జరీ. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. మగవాళ్ళు వచ్చేటప్పటికి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పేరెంటింగ్ చేయలేకపోతున్నారు వాళ్ళకి, మనకు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఏమైనా ఉన్నదంటే ఆ ట్రీట్మెంట్. సో హోల్స్ మొత్తం అంతా ఇవన్నీ యూరాలజిస్ట్ డీల్ చేసేవి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా యూనోకి రావచ్చు మీ దగ్గరికి. అండ్ ఆంకో సర్జన్ మీరు. ఆంకాలజీ అందరికీ తెలిసిందే. ఇది డైరెక్ట్గా ఆంకాలజిస్ట్ ఏదొచ్చినా ఆంకాలజిస్ట్ డైరెక్ట్గా వచ్చేది ఉండదు, అన్నీ రెఫరల్ బేస్డే ఉంటాయి. అంటే ప్రైమరీ ఫిజిషియన్స్కి సపోజ్ దగ్గు వచ్చింది అనుకోండి, లేకపోతే తినలేకపోతున్నారు, వామిటింగ్ అవుతుంది, లంగ్ క్యాన్సర్ అనుకోరు, అదే ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు. కానీ పల్మనాలజిస్ట్ కానీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడే మాకు రిఫర్ చేస్తారు. సో ఇవే ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా ఇలాంటి అనుమానంగా ఉన్నాయి, ఏదైనా కణితి కానీ ఏదైనా అల్సర్ కానీ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒక సెకండ్ ఒపీనియన్ కోసం ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ట్రీట్మెంట్ జరగాలో, ఫస్ట్ సర్జరీ ఏం చేయబోతున్నారో దట్ విల్ బి ద బెస్ట్ అనమాట. అదే డిసైడ్ చేస్తుంది వాళ్ళ ఫ్యూచర్. టైమ్లీ సర్జరీ. సో ఎప్పుడైనా ఏదైనా డౌట్ అంటే ఏమైనా అల్సర్స్ కానీ ఏమైనా లంప్స్ ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయి ఒంట్లో అంటే సెకండ్ ఒపీనియన్ గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ని కలవడం చాలా బెటర్. ముందే అంటే అక్కడ ఖచ్చితంగా సర్జరీ పడుతుంది పడదా అన్న డిసిషన్ కూడా అక్కడే తీసేసుకోవచ్చు. ఇంకా సో ఆ ఒపీనియన్ తీసేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్నాయనుకోండి క్యాన్సర్స్, ఆల్రెడీ ప్రూవ్ అయిందనుకోండి, ప్రూవ్ అయిన క్యాన్సర్స్ కూడా ఏ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఏది బెస్ట్ అన్న డిసైడ్ చేసుకోవడానికి కూడా ఈ యూనో క్లినిక్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మేము అక్కడ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసే టైం ఉంటుంది. మార్నింగ్ టైం అంటే సర్జరీస్లో ఎక్కువ టైం ఉండిపోతాం, ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. వేరేజ్ యూనోలో డెడికేటెడ్ ఓపీ అనమాట, ఇంకా వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేయాలన్నా అక్కడ చేయొచ్చు. సో వాళ్ళకి 100% వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో 3 of you ఆల్ ఆర్ సర్జన్స్ కదా. సర్జన్ అన్న ట్యాగ్ లైన్ చూడగానే జనరల్ పబ్లిక్కి అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇష్యూ వచ్చినా వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు రిఫర్ చేస్తే వెళ్దామన్న థాట్ ప్రాసెస్లోనే ఉంటారు. ఎందుకంటే మెయిన్ ఇష్యూ అక్కడ సర్జన్ అనగానే ఒకటి ఓవర్ క్వాలిఫైడ్ అని, మాకు అంత పెద్ద ప్రాబ్లం ఉందని ఒప్పుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఓపెన్గా చెప్పేస్తున్నా, కన్సల్టేషన్ ఫీజు ఎక్కువ ఉంటుందని ఒక అభిప్రాయం ఉందన్నమాట. సర్జన్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు అని. ఈజ్ ఇట్ ట్రూ? మీ కన్సల్టేషన్ ఫీజు ఎక్కువ మిగిలిన డాక్టర్స్ కంటే? లేదు, ఎందుకంటే వీ చార్జ్ అరౌండ్ 400 రూపీస్. సో దట్స్ కామన్. అంతే, ఎక్కువేం కాదు అసలు. దీన్ని వేరే అంటే ఇప్పుడు లైక్ ఎనీ అదర్ డాక్టర్స్ మేము చార్జ్ చేస్తున్నాం అంతే. ఇట్స్ ఎన్ యావరేజ్ ఫీజ్. ఎక్కువ అంటే మరీ తక్కువ కాదు, అలాగని అసలు ఎక్కువ అయితే కాదు. డెఫినెట్గా ఇట్స్ ఎన్ అఫోర్డబుల్ ప్రైస్. ఎనీ డాక్టర్ ఎంత చార్జ్ చేస్తారో ఎనీ అదర్ డాక్టర్. అంటే ఇప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళాలా లేదా, లేకపోతే వెళ్తే సర్జరీ చేసేస్తారు, సర్జరీ చేసేస్తారు. అంటే సర్జరీ చేసేసి ఎక్కువ డబ్బులు 50-60 వేలు తీసుకుంటారన్న నోషన్ ఉంటుందేమో మరి. కానీ ఒక మంచి సర్జన్ కి ఒక డిఫరెన్స్ ఏంటంటే మిగతా డాక్టర్స్ కి
అసలు సర్జరీ పడుతుందా లేదా అన్న Exactly. అవేర్నెస్ ఉండాలి Mm. ఫస్ట్. అది కరెక్ట్గా ఎవరు చెప్తారు అసలు దీన్ని చేయాలా లేదా అన్నది సూపర్ స్పెషలిస్టే కరెక్ట్గా చెప్పగలుగుతారు అసలు దీన్ని టచ్ చేయాలా లేదా అన్నది. ఏది అయినా సర్జరీ చేయొచ్చు మీరు చెప్పినట్టు. ఇప్పుడు ఇన్ జనరల్గా ఏ లంప్ ఉన్నా కానీ ఎంతో కొంత సర్జరీ చేసి మనీ చేసుకోవచ్చు. కానీ అది నిజంగా అసలు నీడెడా లేదా అన్నది సూపర్ స్పెషలిస్ట్ కెన్ డిసైడ్ వెరీ వెల్ అనమాట. ఇప్పుడు నా దగ్గర చాలా బినైన్ లంప్స్ వస్తూ ఉంటాయి. ఏం చెప్పి మేము ట్రైనింగ్లో ఉండేటప్పుడు అయితే ఆ బినైన్ ఏదైతే జీజీహెచ్కి వస్తారు అదే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైతే వస్తారో రోజు సాయంత్రం ఒక్కొక్కటి కోసుకుంటా ఉండేవాళ్ళు. అంటే అది అక్కడ ఫ్రీ కాబట్టి పర్వాలేదు. అంటే ఒక్కొక్క లంప్ తీస్తూనేవారు. అంటే బినైన్ అంటే నాన్ క్యాన్సరస్. నార్మల్ నాన్ క్యాన్సరస్ అంటే ఉంటాయి, అలాగే ఉంటాయి, అవేమి చెయ్యవు. కానీ జనరల్ పబ్లిక్ కి తెలియదు ఏంటంటే భయంతో కూడుకున్నది, అది ఏమైనా క్యాన్సర్ కింద మారిపోతుందేమో. సో ఇది సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు కరెక్ట్గా అవగాహన వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు చేయాలా వద్దా. ఆ సర్జన్ దగ్గరికి వెళ్ళడానికి కారణం మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్జరీ చేయించుకోవడం కాదు, అసలు నిజంగా 100% సర్జరీ నీడెడ్డా కాదా అనేది తెలియడానికి మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ ఇట్ కెన్ బి క్యూర్డ్ విత్ మెడిసిన్స్ మీరు కూడా అట్లాగే ట్రీట్ చేస్తారు. సర్జన్ అన్నారు కదా అని ఓన్లీ సర్జరీ చేస్తారని లేదు, ఈవెన్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేస్తామని. సో ఇది పబ్లిక్ కి అవేర్నెస్ రావాలి. అంటే సర్జన్ దగ్గర ఓన్లీ సర్జరీ ఉంటేనే వెళ్ళాలి అన్నది కాదు, అసలు దాని సివియారిటీ. ఇప్పుడు నిన్న మీకు చెప్పాను కదా, చాలా మంది ఓపీస్లో జనరల్ ఓపీస్లో బ్యాక్ పెయిన్స్ ఇక్కడ నుంచి లాగేస్తున్నాయి అని చెప్తా ఉంటారు. అది క్రానిక్గా ఏదో ఒక మందులు వాడుతూనే ఉంటారు, పెయిన్ కిల్లర్స్ వేసుకునే ఉంటారు, ఏదో ఒక రోజు కిడ్నీ పాడైపోతే అప్పుడు సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తారు. అక్కడ అదే సినారియో ఇప్పుడు చెప్తున్నాను. సపోజ్ ఫస్ట్ టైమే వాళ్ళు చందు న్యూరో సర్జన్ దగ్గరికి వచ్చి ఉండొచ్చు, అంటే వాళ్ళకి తెలియదు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోయారు, డ్రాగింగ్ పెయిన్ ఉంది, సర్వైకల్ స్పాండిలైసిస్ అని తెలుస్తుంది, అప్పుడే వచ్చి ఉంటే ఈయన ఏం చేసేవారు, ఏ ఫిజియోథెరపీయో లేకపోతే అంత క్రానిక్గా రోజు మందులు రాసేది ఏమి ఉండదు. ట్రీటబుల్ మెడికల్ మేనేజ్మెంట్ మహా అయితే 1 month 3 months చూస్తారు. ఆ 3 months ఏం చేసేవారు, ఫిజియోథెరపీతో రిలీవ్ చేసేవారు, లేకపోతే ఏమైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా రిలీవ్ చేసేవారు, దానివల్ల కిడ్నీ కాపాడేవారు. ఇప్పుడు ఏమైంది, స్కిప్ అయింది, లాస్ట్కి 30-40 లక్షలు పెట్టి రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో చిన్న ఇష్యూ, అంటే అది కంప్లైంట్ చిన్నదే, అవేర్నెస్ లేక ఒక సర్జన్ ని ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు అన్నదానికి అదే అదొక భయం. సర్జన్ అనగానే సర్జన్ అంటే సర్జరీ చేసేస్తారని కాదు, వాడిని రిలీవ్ చేయగలిగే కెపాసిటీ మాకుంటుంది. ఫిజిషియన్ సర్జరీ చేయలేరు. ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే బెటర్. అంటే ఎక్కువ నాలెడ్జ్ అని కాదు, కన్సర్న్ స్పెషలిస్ట్ నాలెడ్జ్. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, అలాగే బ్యాక్ పెయిన్. ఫస్ట్ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే సర్జరీ అంటే అదొక భయం, మళ్ళీ సర్జరీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది, ఒక పెయిన్ఫుల్ పీరియడ్ పాస్ అవ్వాలి. బట్ నేను చూసింది ఏంటంటే సర్జరీ ఈజ్ ఎ క్యూరబుల్ డిసీజ్. సర్జరీ చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ దమ్ క్యూర్ చేస్తున్నాం. స్టోన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, స్టోన్ పోయింది, రిమూవ్ ద డిసీజ్, వీఆర్ రిమూవింగ్ ద డిసీజ్. 90% or 80% ఆఫ్ ది సర్జికల్ ప్రాబ్లమ్స్ ఆర్ క్యూరబుల్. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, నేను సర్జరీ చేశాను, ఇక అక్కడితో ఒక 1 or 2 months రెస్ట్ తీసుకుని యూ కెన్ క్యారీ ఆన్ హిస్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ అంటున్నారు కదా, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలా మీ దగ్గరికి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బోత్ ఆర్, అంటే ఇద్దరిని అప్రోచ్ అవ్వచ్చు. అదే ఆర్థోపెడిషన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ స్పైన్ వాళ్ళు కూడా చేస్తారు. న్యూరో సర్జన్స్ జనరల్గా వాళ్ళకి ఇది కరికులంలో ఇంక్లూడ్ చేశారు. బట్ ఆర్థోపెడిషన్ హూ ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ స్పైన్ సర్జరీ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. దెర్ ఇస్, అంటే అది కన్ఫ్యూజన్, వరల్డ్ వైడ్ ఉన్న కన్ఫ్యూజన్ అది. అంటే బోత్ న్యూరో సర్జన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్థోపెడిషన్ ఇద్దరు కూడా బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇస్తారు. కమింగ్ టు ది సర్వైకల్ స్పాండిలైటిస్, మోస్ట్ ఆఫ్ ద న్యూరో సర్జన్సే చేస్తారు. సర్వైకల్ డిస్క్ కానీ వెరీ ఫ్యూ ఆర్థోపెడిషన్స్ చేస్తారు. సో ఓవరాల్గా అంటే ఆర్థోపెడిక్స్ కూడా వెళ్తారు బ్యాక్ పెయిన్కి. ఇట్స్ అంటే అది తప్పేం కాదు, ఇట్స్ అంటే నా స్టాండర్డే అది. రెండో విషయం ఏంటంటే సర్జరీకి భయపడిన అవసరం లేదు, ఎంత ముందులాగా మంచి అనస్థీషియా ప్రోటోకాల్స్ వచ్చినాయి, వెంటనే రికవరీ అవుతున్నారు. ఆల్మోస్ట్ సర్జరీ అంటే బెడ్ మీద ఉండిపోవాలి కొన్ని రోజులు అలా లేదు. మీకు చెప్తాను, ఒక డాన్స్ మాస్టర్కి మేము బ్యాక్ పెయిన్ సర్జరీ చేసాం. నౌ ఈజ్ ప్రాక్టీసింగ్ హిస్ ప్రొఫెషన్. డాన్స్ మాస్టర్ ఈజ్ 36 years old. ఆయన పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కిడ్స్కి డాన్స్ నేర్పుతాడు.
ఓకే. ఆయనే చేసుకుంటున్నాడు ఆయన. అలాగే ఒక ఫిషర్ మ్యాన్ ఇలా వల పట్టుకుని లాగుతారు. సో వాళ్ళకి ఫార్వర్డ్ బెండింగ్ అవసరం ఉంది. ఆయనకి ఎండోస్కోప్ స్పైన్ సర్జరీ చేశాం. 3 months తర్వాత ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నాడు. సో అలా ఇంతకుముందు ఎక్కువగా పేషెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే పంపిస్తారు మా దగ్గరికి. ఎక్కువ పేషెంట్సే పంపిస్తారు. పలానా వాళ్ళు పంపించారు, పలానా వాళ్ళు పంపించి వెళ్ళండి అని. నేను డెఫినెట్గా అడుగుతాను ఎవరు పంపించారు మిమ్మల్ని, ఎందుకంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మేము. సో మీ పేషెంట్ని పంపించారు కదా, ఎలా ఉన్నది, సర్జరీ పడుతుంది లేకపోతే సర్జరీ అవసరం లేదు అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం అడుగుతాము. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పేషెంట్స్. వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఆల్రెడీ కాబట్టి they know how it is. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇస్ మోర్ రిలయబుల్. డెఫినెట్గా 100% రిలయబుల్. వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్గా ఉంటుంది. ఇక్కడ అంటే లోకల్గా కంటే మనకి వెస్ట్ గోదావరి నుంచి నాకు కోనసీమ అమలాపురం ఏరియా అక్కడి నుంచి ఎక్కువగా వస్తుంటారు. బికాజ్ అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దూరం కొండలు నూనె పంటాం కదా, అలాగే మనం దూరం అయ్యే కొద్ది కూడా వాళ్ళకి బాగా ప్రీమియంగా కనిపిస్తాం లోకల్ ఉన్నాకంటే. కమింగ్ టు యూ, యూరలాజికల్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఉమెన్లో వచ్చినప్పుడు మాకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అగైన్. ఇప్పుడు గైనిక్ దగ్గరికి వెళ్ళాలా, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అంటే ఎలాంటప్పుడు మీ దాకా అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది? ఫీమేల్స్లో కామన్గా ఉండేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూటీఐస్ అనేది మేల్స్గా కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లో చాలా కామన్గా వచ్చే ఎంటిటీ. అది సింపుల్గా కాంప్లెక్స్ అనేది చూడాలి. ఇనిషియల్గా ఫస్ట్ ఎప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. దాంతో రిలీవ్ అయిపోయింది అనుకోండి, అండ్ అదే కంప్లైంట్ మళ్ళీ రికరెంట్గా రావట్లేదు అనుకోండి, ఇట్స్ ఓకే ఫైన్. బట్ అదే కంప్లైంట్ రికర్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, బ్యాక్ పెయిన్తో అసోసియేట్ అయి ఉన్నది, యూరిన్లో ఎక్కువ బ్లడ్ కింద వస్తుంది. సో దే రిక్వైర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. ఎందుకు అలా అవుతుంది, మళ్ళీ ఎందుకు అలా వస్తుంది, అప్పుడు దే హ్యావ్ టు కమ్ టు యూరాలజిస్ట్. అంటే వాళ్ళకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇన్వెస్టిగేట్ చేసి, అప్పుడు వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని స్టార్ట్ చేసి, వన్స్ ది అండర్గో దట్ ట్రీట్మెంట్, ఈ ప్రాబ్లం అనేది రికరెంట్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గానే సింపుల్ యూటీఐస్ గైనకాలజిస్ట్ మేనేజ్ చేస్తారు. బట్ వాళ్ళు కూడా రికరెంట్గా వస్తుంది అని అనుకుంటే వాళ్ళు కూడా యూరాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. అండ్ పేషెంట్స్ కూడా ఇఫ్ అట్ ఆల్ అదే కంప్లైంట్ రికరెంట్గా వస్తుందంటే మాత్రం దే షుడ్ కన్సల్ట్ యూరాలజిస్ట్ ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే హెడ్ టు టో మీరు మొత్తం బాడీని స్టడీ చేసి ఉంటారు కదా. బట్ క్యాన్సర్ ఉంటేనే మీరు సర్జరీ చేస్తారా? క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీలు మాత్రమే చేస్తారా, లేకపోతే ఎనీ అదర్ సర్జరీస్, ఎమర్జెన్సీ సర్జరీస్ ఇలాంటివి కూడా చేస్తారా? అదే అంటే మేము అన్నిట్లో ట్రైన్డ్. ఈవెన్ ఫస్ట్ ఎమర్జెన్సీస్ జనరల్ సర్జరీ ట్రైనింగ్ అంతా అంటే ముగ్గురు బ్రాంచెస్ కూడా ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ముగ్గురికి ఉంటుంది. బికాజ్ అది బేసిక్ ట్రైనింగ్. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వీ షుడ్ బి రెడీ. సర్జికల్గా మనం ఏం ట్రీట్మెంట్ చేయాలో అన్ని సూపర్ స్పెషలిస్ట్కి ఆ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ హ్యాండిల్ ఆ ముగ్గురికి ఉంటుంది ఆ ట్రైనింగ్. సో అందులో లేదు. కాకపోతే టైం కన్స్ట్రెంట్స్, అంటే మనం ఫోకస్ దేని మీద పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్యాన్సర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను, ఎందుకంటే నంబర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. Because anybody else can also handle that. ఇప్పుడు ఆల్టర్నేట్ ఉన్నారు. జనరల్ సర్జరీ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయడానికి ఆల్టర్నేట్ ఉంది, కానీ క్యాన్సర్ హ్యాండిల్ చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. రాత్రంతా నేను ఎమర్జెన్సీ చేస్తే మార్నింగ్ క్యాన్సర్ పేషెంట్స్ నేను చూడలేను. ఇంకా ప్రయారిటీ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ ద టైమ్ సిచ్యువేషన్ అండ్ డిమాండ్స్ డెఫినెట్లీ వి కమ్ ఇన్ టు రోల్. మా రోల్ మళ్ళీ వచ్చేస్తుంది. సో అందులో డౌట్ లేదు. సో జనరల్ పబ్లిక్కి ఏంటంటే సూపర్ స్పెషలిస్ట్ అంటేనే హీఈస్ ట్రైన్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్న అవగాహన రావాలి. అంటే వీళ్ళు ఇదే చేస్తారు, మిగతా తెలీదు అన్న తీసేయాలి. వీఆర్ ఫార్ అహెడ్ అన్న వీఆర్ మోర్ ట్రైన్డ్ అని వాళ్ళకి అవగాహన రావాలి. సూపర్ స్పెషలైజేషన్ అంటేనే బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి నెక్స్ట్ స్టెప్ లోనే సూపర్ స్పెషలిస్ట్ అవుతారని అవగాహన రావాలి. అండ్ యాజ్ యంగ్ డాక్టర్స్ హూ వాంట్స్ టు సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ మెడికల్ ఫీల్డ్, మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? టు బిగిన్ విత్ యూ అగైన్. అంటే మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్, పేషెంట్కి డాక్టర్కి మధ్యలో మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్, మిస్కమ్యూనికేషన్ అనే కంటే కూడా మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తాడు, నేను చెప్తాను ఎండోస్కోప్ స్పైన్ సర్జరీ చేయాలి అని చెప్తాను. వాడు ఏదో సమ్ లోకల్ పొలిటీషియన్ చేత ఎక్కడి నుంచో కాల్ వచ్చేస్తుంది మనకి. కాల్ వచ్చి డాక్టర్ గారు ఇది ఈ సర్జరీ చేయండి, మనం ప్రైస్ చెప్తాం.
దీనికైతే 40,000 అవుతుంది, దీనికైతే 50,000 అవుతుంది. కొంచెం ఓపెన్గా అయితే కొంచెం రిలేటివ్గా తక్కువ ప్రైస్తో అవుతుంది. కొంచెం హై అండ్ అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేజివ్కి అయితే ఇంకో 10 or 20,000 ఎక్కువ అవుతుంది. అయినప్పుడు అక్కడి నుంచి మనకు కాల్ వస్తుంది అండ్ పేషెంట్ కూడా వాళ్ళు బ్రష్ అప్ చేస్తారు. రెండులో ఏదైనా ఒకటే చేంజ్ చేసుకో, మీరు అదే చెప్పండి, మీరు అదే చెప్పండి, లేకపోతే మనం ఎక్కువ చార్జ్ అయ్యేది చెప్పండి, అలా కాదు తక్కువది. ఓకే, సో దట్ అంటే యూ హ్యావ్ టు గివ్ ది ఆప్షన్స్ టు ద పేషెంట్. అమ్మ ఇదిగో నువ్వు ఓపెన్ సర్జరీ చేయించుకుంటే నీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ డిసడ్వాంటేజ్ ఉంటాయి, ఈ అడ్వాంటేజ్ ఉంటాయి. మినిమల్లీ ఇన్వేజివ్లో నీకు ఈ అడ్వాంటేజ్ ఉంటాయి, ఈ డిసడ్వాంటేజ్ ఉంటాయి. సో నువ్వు ఈ హాస్పిటల్లో చేయించుకుంటే నీకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ హాస్పిటల్లో చేయించుకుంటే. పేషెంట్ కంటే ముందు పేషెంట్ని బ్రష్అప్ చేస్తారు. పేషెంట్ బ్రెయిన్ని మన ఎవరైతే లోకల్ పొలిటీషియన్స్ ఆర్ మీడియేటర్స్, ఏది తక్కువ ప్రైస్ వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే తక్కువ ప్రైస్ అండ్ వాళ్ళ ట్యాగ్ ఉండాలి మధ్యలో. ఓకే ఓకే, ఫలానా పొలిటీషియన్ మనకు చేయించాడు, ఆయన చెప్పడం వల్లనే జరిగింది. ఓకే ఓకే, డాక్టర్కి వచ్చే క్రెడిట్ కంటే ముందు వాళ్ళకి రావాలి. ఏమంటే ఇది ఎక్కడ ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం, చాలా ఎక్కువ ఇక్కడ. మరి ఏంటో అంటే ఎక్కువ మంది జాబ్లెస్ గా ఉండడం వల్ల ఏంటో తెలియదు, ఐ డోంట్ నో. పక్క వాళ్ళ విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. జాబ్లెస్ కాదు, వాళ్ళకి ఫ్రీ క్రెడిట్ కావాలి. చాలా తెలుసు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సీరియస్ బిజినెస్ మీరు పక్క వాళ్ళ దాంట్లో అంతసేపు టైం చేయలేరు కదా. అది ఇచ్చేసి మీరు అదే చెప్పండి, వాళ్ళు అంత పెట్టుకోలేరండి. అలా పేషెంట్ నేను కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోరు. వాళ్ళు వచ్చేటప్పుడు వైపు నుంచి పేషెంట్ వైపు నుంచి కూడా మధ్యలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీరు ఈ సర్జరీ చేయండి, వాళ్ళు అంత పెట్టుకోలేరు, వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నారు వాళ్ళని నెగోషియేట్ చేయాలి. వాళ్ళు నన్ను అడిగినా అంటే డాక్టర్ని అడిగినా, డాక్టర్ గారు అంత పెట్టుకోలేను, కనీసం నాకు ఇంతలో ఏమన్నా చేసి పెడతారా అనేది వాళ్ళని మాట్లాడినవారు. వాళ్ళని అలౌ చేయరు అసలు మాట్లాడడానికి. మరి ఎందుకో అది ఎక్కువగా నేను ఫేస్ చేస్తుంది అయితే అది ఎక్కువ. సో పేషెంట్స్ ట్రీట్మెంట్ కంటే కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువ మాట్లాడతారు. ఎక్కడ జరుగుతుంది ఏంటంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎక్కడ మన కాంప్రమైజ్ కావద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అది అడగట్లేదు ఎవరు, అది అడగట్లేదు. అంటే పేషెంట్స్ కంటే ముందు ఇలా పేషెంట్స్ ఎప్పుడు దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ ఇది అడుగుతారు. వీళ్ళు ఏంటంటే మరి ఐ డోంట్ నో ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమున్నాయో వాళ్ళ దగ్గర మనకు తెలియదు. వాళ్ళంతా ఎప్పుడు ఫైనాన్షియల్ దగ్గరే వచ్చి ఆగుతారు. ఇప్పుడు అంటే వీళ్ళు కాదు, పేషెంట్స్ కాదు, వీళ్ళకి మనం ఎవరైతే లోకల్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారో వాళ్ళు అంత పెట్టుకోలేరు, వాళ్ళకి ఆ ప్రైస్లో ఏదొస్తే అదే చెయ్యండి. ఏదొస్తే అదే చేయండి. మరి ఇది ఇక్కడ ఎక్కువగా ఉంది. మరి నాకు వేరే సిటీస్ గురించి నాకు తెలియదు, ఎక్కడ ఉంది నేను చెప్పొచ్చే లేదు, ఇది నాకు తెలియదు. కానీ ట్రూ అండి, అది నా ఒక్కడికే కాదు, మొత్తం ఓవరాల్ గా నాకు బెస్ట్ ఇవ్వాలనే అనిపిస్తుంది. కానీ ఆ కాస్ట్ కన్స్ట్రెంట్ అనేది మన చేతిలో ఉండదు. సో దాన్ని పబ్లిక్ ఎలా దాన్ని ప్లాన్ చేసుకుంటారు, దాని మీద వాళ్ళు ఎలా అవగాహన తెచ్చుకుంటారు. సో స్పెండింగ్ ఆన్ హెల్త్ ఆ అవేర్నెస్ రావాలి పబ్లిక్. అంటే మనం కదా ఫంక్షన్ చేసుకున్న లక్షలు తగలదు, కానీ ఒక హెల్త్ గురించి వచ్చేసరికి మాత్రం ఎంత తక్కువలోనే ఆలోచన కదా. మన శరీరానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ ని కూడా మనం చూసుకోకపోతే అది ఒకరిపైన డిపెండ్ అసలు అవ్వకూడదు. ఒక పేషెంట్ వస్తున్నారంటే వాడు సొంతంగా వాడు వాళ్ళని వాళ్ళే కాపాడుకో కాబట్టి వాళ్ళే డెసిషన్ మేకింగ్ ఉండాలి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేసేసరికి ఆ మల్టిపుల్ కాదు కదా ప్రాబ్లం. అదే ట్రస్ట్ ఉండాలి, డాక్టర్ కి పేషెంట్ కి ట్రస్ట్ ఉన్నప్పుడు మనకి ఈ ఫ్యాక్టర్ ఎలిమినేట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. అంటే అక్కడ యూనిట్ స్టార్ట్ చేయడానికి కూడా మాకు అదే అంటే పేషెంట్ తో ఓపెన్ గా చాలా సేపు స్పెండ్ చేసి మాట్లాడితే ఆయన ఓపెన్ అవుతాడు పేషెంట్, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కూడా. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు తెలిసిపోతుంది, అంటే వాళ్ళు ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, దీనికి అసలు ఈ సర్జరీకి ఇంత పెట్టడానికి వాళ్ళు ఎంత బర్డెన్ ఫేస్ చేస్తారు. డాక్టర్ షుడ్ నో లైక్ నాట్ జస్ట్ ద ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ కాదు, వాళ్ళ మొత్తం ఎకనామికల్ ఎవ్రీథింగ్ తెలియాలి కదా. సో ఆ తెలియాలి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు కూడా ఓపెన్ గా ఉండాలి. పేషెంట్ ఎప్పుడైతే ఫ్రీగా డాక్టర్ దగ్గర ఏమీ దాచకూడదు అంటారు. ప్రాబ్లమ్సే కాదు, ఓవరాల్ గా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళ కేర్ టేకర్స్ ఉన్నారా లేదా, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి 2 సినారియోస్ ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ లో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదు. ఒకటి ఏంటి, ఆ ఫిక్స్డ్ ప్యాకేజ్ ఒకటి కనిపిస్తుంది.
మా దగ్గర అలా ఉండదు, మాకు ఫిక్స్డ్ ప్యాకేజెస్ ఏమి ఉండవు, మాకు Based on the situation and the patient. ఆఫ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఏ సిచ్యువేషన్ లో అయినా వీ వాంట్ టు గివ్ దమ్ బెస్ట్. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా వాటి బెస్ట్ ట్రీట్మెంట్ అల్టిమేట్ గా ఏంటంటే పెయిన్ రిలీవ్ చేయాలి. మా జనరల్ డాక్టర్స్ లాగా వాళ్ళని క్రానిక్ అంటే ఎక్కువ రోజులు తిప్పుకునే గుణం మాకు ఉండదు. ఎప్పుడైనా గమనించండి, సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అట్స్ వన్ టైం సొల్యూషన్. అవును, వాళ్ళ ఫీజు ఎక్కువ అనుకోండి, లేకపోతే టెస్ట్లు ఎక్కువ అనుకోండి, దట్ ఈస్ వన్ టైం సొల్యూషన్. వేరే ఆఫ్టర్ 3 months మళ్ళీ రండి అలా సంవత్సరాల తరబడి వచ్చేది ఉండదు, యూజువల్ గా ఉండదు సూపర్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేస్తే. బికాజ్ మేము ఏ టెస్ట్ అయినా సింగిల్ టైం అంతా ఎవాల్యుయేట్ చేసేసి దాని ఏంటి ప్రాబ్లం అనేది మేము అనాలిసిస్ వచ్చేదాకా వాళ్ళని అంటే అలా ఈజీగా తీసేసుకొని వదిలేము. ఓకే, వి గివ్ దెమ్ ది వన్ టైం సొల్యూషన్ అన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు యాడ్? ఫస్ట్ కామన్గానే పేషెంట్స్తో వచ్చే అంటే వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఒకటే. అంటే అది బిలో పవర్టీ లైన్ బాగా పూర్ పేషెంట్స్, తర్వాత ఏమో మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ హూ కెన్ అఫోర్డ్ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఫైనాన్షియల్గా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఒక ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళకి మనం అందించే ట్రీట్మెంట్స్ ఎక్కడ హిండ్రెన్స్ లేకుండా కంప్లీట్గా ఇవ్వడానికి ఉంటుంది. లేదు అనుకుంటే మనం ఎంత చేయాలనుకున్నా సరే మన హ్యాండ్స్ కొంచెం టై అయిపోయినట్టు ఉంటాయి. వాళ్ళు చేయాలి, మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాలి అంత నేను, బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వల్ల మనం అంతకన్నా ఎక్కువ స్ట్రెచ్ చేయలేం అందు గురించి. సో ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ దెమ్ ఇన్ దట్ సిచ్యువేషన్. సో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. అది అలా చేసుకునేటట్టు ఉంటే మనం ఇంకా బెటర్ ట్రీట్మెంట్గా నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ అవేర్నెస్ కూడా రావాలి, డెఫినెట్గా రావాలండి. అంటే చేయాలి అనుకుంటే ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయొచ్చు, బట్ దానికి స్పెసిఫిక్ లిమిటేషన్స్ ఉంటాయి. అందరికీ మనం హెల్ప్ చేయలేం కదా. మెడికల్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అసలు మనం కాస్టింగ్ అన్నీ చూసేటట్టు ఉంటే మనకి దీనికన్నా మనం చేయగలిగితే మనం కానీ హాస్పిటల్ కానీ ఇంక లాస్ట్లో డెప్స్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది అంతంత. సో అందు గురించి ఏంటంటే వాళ్ళ నుంచి ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా స్ట్రెంథెన్ అయ్యేటట్టు ఉంటాయి. ఎప్పుడన్నా సరే ఇన్సూరెన్స్ లేకుండా నేను కంప్లీట్ క్యాష్లో చేయించుకోవాలంటే ఎవరికైనా కష్టమే. సడన్గా ఒక 5 లక్షలు 10 లక్షలు అంత ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకునేటట్టు ఉంటే ఓవర్ నైట్ వాళ్ళు చాలా బర్డెన్ అయిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ 2-3 years ఆఫ్ దేర్ లైఫ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో అందు గురించి మీ ద్వారా కానీ మా తరఫున మేము చెప్పేది ఏంటంటే ప్లీజ్ గెట్ ఇన్షూర్డ్. అట్లీస్ట్ ఆ ఇన్సూరెన్స్ ఉన్నది ఎందుకంటే మనం ఏమైనా ఫైట్ చేయొచ్చు వాళ్ళ కోసం అని చెప్పి, సో దట్ వాడికి హెల్త్ బెనిఫిట్స్ కానీ మెడికల్ ప్రొసీజర్స్ వైజ్ కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అదే అగైన్ దట్ కమ్స్ అండర్ ప్రయారిటీ. పబ్లిక్ ప్రయారిటైజ్ చేసుకునే విషయాల్లో మనం సెల్ ఫోన్ మార్చేస్తున్నారు, బంగారానికి కూడా ఇన్వెస్ట్ చేసుకుని బంగారం కొనుక్కుంటారు, కానీ హెల్త్ మీద మాత్రం డాక్టర్సే కాదు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా బాగా స్ట్రెస్ చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ, ఫస్ట్ చేయించుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫైనాన్షియల్ అడ్వైజర్స్. వి డోంట్ నో ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుంది అన్నది, ఎందుకంటే మొత్తం అది ఫ్యామిలీ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. అలాగని ఆయన వదిలేసుకోవాలి. అవును, ఏదైనా కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం అయిందంటే వదిలేసుకోలేరు. అప్పటి వరకు వాళ్ళు సంపాదించుకున్నదంతా కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది. సో హెల్త్ ఒకటే సింగిల్ సొల్యూషన్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ విచ్ ఈజ్ అఫోర్డబుల్. కాస్ట్ అరౌండ్ 15,000 to 25,000 in between per year per family. So అదైతే whoever can afford they should definitely go for it అంటున్నారు. 60 to 70% of the public can afford it ఒక ఫ్యామిలీకి. ఎందుకంటే ఈరోజు again awareness లక్ష రూపాయలు దాటుతుంది. ఈ ఛాలెంజెస్ అన్నప్పుడు నాకు ఒక పాయింట్ తట్టింది అనమాట. ఇప్పుడు లాట్ ఆఫ్ సోషల్ మీడియా నాలెడ్జ్ అవైలబుల్గా ఉంటుంది. కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటే ఈవెన్ నేను కూడా అందులోకి వస్తాను. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే గూగుల్ చేస్తాం, ఫస్ట్ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనమాట. వెళ్ళి ఆ డాక్టర్ కంటే ముందు మనమే చెప్పేస్తూ ఉంటాం, ఇది ప్రాబ్లం, ఇది ఇష్యూ, దిస్ కెన్ బి ద ట్రీట్మెంట్ అన్నదాకా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళతోటి మీకు వచ్చే ఇష్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టిక్టాక్ డాక్టర్స్ అని ఒక పేరు ఉంది. వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్ ఉందో తెలియకపోయినా ఏవేవో టిప్స్ చెప్పేస్తూ ఉంటారు అనమాట పొద్దు నుంచి సాయంత్రం. అట్లా మేబీ మీకు అంత టైం ఉండి చూడకపోయి ఉండొచ్చేమో, కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆ మధ్య పెద్ద ఇష్యూ అయింది, కీమోథెరపీ చేయించుకుంటే క్యాన్సర్ పెరుగుతుంది అని ఒక ఆయన చెప్పారు.
అది ఆయనకి చాలా పేరుంది, నేమ్ మెన్షన్ చేయక్కర్లేదు కానీ మనం ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉన్నదో ఎవరికి తెలీదు. బట్ ఆయన ఒక రకమైన కీటో డైట్ ఇట్లాంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా ఆయనకి చాలా పేరుంది. సో ఆయన ఈ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు చాలామంది సపోర్టర్స్, బ్లైండ్ బిలీవర్స్ ఉంటారు అలాంటి వాళ్ళకి. సో మీకు అలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? అట్లాంటి వాళ్ళ నాలెడ్జ్ ప్రదర్శించే పేషెంట్స్, వాళ్ళని ఎట్లా డీల్ చేస్తూ ఉంటారు మీరు? అంటే ఇప్పుడు దాకైతే ఎవరిని ఫేస్ చేయలేదు, కానీ వింటూ ఉన్నాం. అంటే మా దగ్గర ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ టైం వేస్ట్ చేసి వస్తూ ఉంటారు. అది వింటూ ఉంటాం. అంటే మాకు డయాగ్నోసిస్ అయింది, వాళ్ళు కనిపించరు, ఒక 6 months 7 months తర్వాతే వస్తారనమాట. ఈ గ్యాప్లో ఏం చేస్తుంటే మీరు చెప్పినట్టు ఆ టిక్ టాక్స్ ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ టైం వేస్ట్ చేసి ఉండొచ్చు వీళ్ళు. సో అప్పుడు మాత్రం ఖచ్చితంగా మా బాధ అనిపిస్తుంది, అంటే దే వేస్టెడ్ దర్ టైం అని. నిజంగా అది ప్రూవ్డ్ ట్రీట్మెంట్ అనుకుంటే ప్రపంచం మొత్తం అదే ఫాలో అవ్వాలి. కానీ 1 single పర్సన్ ఇలా చెప్తున్నాడు, తగ్గిస్తున్నాడు అంటే దాన్ని నమ్మడానికి లేదు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మంచిది కాదు. బికాజ్ అది సొసైటీకి అట్ లాస్ట్ మంచి ఏమీ చేయదు. అది నిజంగా అది మంచి చేసేలా ఉంటే దానికి డాక్యుమెంటేషన్ తీసుకొచ్చి వరల్డ్ ఫార్మ్లో ప్రజెంట్ చేయమని సో ప్రపంచానికి అది హెల్ప్ అవుతుంది. నిజంగానే ఆ డైట్ కానీ ఆ ఇచ్చే ఏదైతే ఉన్నాయో దానికి డేటా మెయింటైన్ చేయాలంటే ఒక 1000 మందిని ఆయన ఈ డైట్తో మనం క్యూర్ చేసి చూపించగలిగారు అనుకోండి, డేటా ఉండాలి. డేటాను మమ్మల్ని ప్రజెంట్ చేయమనాలి, ప్రజెంట్ చేసి వరల్డ్ ఫారంలో పెట్టమనాలి. పెడితే దాని మీద చాలా రీసెర్చెస్ కూడా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటకలో ఒక చిన్న అడవిలో ఒక ఆయన రూట్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, దానికి చాలా మంది వెళ్తుంటారు. సో దీని మీద చాలా రీసెర్చ్ అనాలిసిస్ జరుగుతున్నాయి. అంటే ఏం కెమికల్స్ ఉన్నాయి, ఏం కాంపౌండ్స్ ఉన్నాయి, అందులో ఎందుకు రెస్పాండ్ అవుతుందో తెలియాలి. సో దీని మీద కంప్లీట్ రీసెర్చ్ అనాలిసిస్ అయిన తర్వాతనే మనం దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఆ వీడియోస్ చూసి మనం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే వాటి కింద కామెంట్స్ కూడా వస్తాయి అనమాట, నాకు పెద్ద డాక్టర్ ఏం తగ్గించలేకపోయారు, ఇది తగ్గిపోయింది అనగానే అంతే నిజమే అనుకుని నమ్మేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది తింటే కొన్ని టెంపరీ రిలీఫ్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్గా ఫాలోఅప్ చేసిన డేటా కానీ ఉందనుకోండి, ఇప్పుడు సేమ్ షార్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్ ఇచ్చామనుకోండి, ఎక్కడ లేని జబ్బులన్నీ నయమైపోతాయి, టెంపరీగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఓపియాయిడ్స్ ఇచ్చామనుకో, ఓపియాయిడ్స్ అంటే తెలుసు, అడిక్షన్ డ్రగ్స్ లైక్ మార్ఫిన్, ఓపియాయిడ్స్ మంచి రిలీఫ్ ఇచ్చేస్తాయి. అంతా అసలు తీసుకున్న వెంటనే దే ఫీల్ వెరీ హ్యాపీ. సో అలాంటి కాంపౌండ్స్ మనకి మిస్యూజ్ అవుతున్నాయా లేదా సొసైటీలో, అసలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, దీని మీద అనాలిసిస్ జరగాలి. అసలు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది పేషెంట్స్కి, అందులో ఇచ్చిన కాంపౌండ్స్ ఏంటి, దాని మీద ఎప్పుడైతే ఎక్కువ మంది దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ మన గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేషన్ టు డూ రిసర్చ్ ఆన్ దోస్. దాని మీద రిసర్చ్ చేసి దాని మీద ఒక అనాలిసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దీని గురించి డీటెయిల్ అథెంటిసిటీ ఎగ్జాక్ట్లీ ఇది రెగ్యులేషన్స్ ఉండాలి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఆ రెగ్యులేటరీ బాడీ మనకి ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్, ఇట్లాంటి వాళ్ళు అలా ఎవరికి తోచింది వాళ్ళు ఇది తింటే తగ్గిపోతుంది, వంట సోడా తింటే క్యాన్సర్ తగ్గిపోతుంది, ఇలాంటివి చాలా చూసాను. నాకు ఫార్వర్డ్ చేసేవారు అనమాట, మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందని తెలియగానే ఇదిగో ఇంతే అయిపోతుంది, ఎందుకు నువ్వు అంత డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నావు, లేకపోతే అక్కడ ఎక్కడో ఆయుర్వేదం మెడిసిన్ ఉంది, అది నెలకు ఒక డబ్బా ఇస్తారట, అది తాగితే తగ్గిపోతుంది, నువ్వు ఎందుకు ఇంత సర్జరీలు అవి ఎందుకు చేస్తున్నావు అని నాకు చాలా ప్రెషర్ వచ్చేది అప్పట్లో. సో అలాంటి వాళ్ళ కోసము ఇంకా అవేర్నెస్, వాళ్ళకి కూడా అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళకి టైం ఉంటుంది టిక్టాక్లో చాలా, ఇప్పుడు ప్రస్తుతం జనాలు వాళ్ళకి అదే చూసి ఒక రకమైన బ్రెయిన్ వాష్ లాగా అనమాట. అది మీ దగ్గరికి రావడం అన్నది రేర్ థింగ్, ఎప్పుడో ఒకసారి వస్తారు, కానీ అది రోజు వాళ్ళకి చేతిలో ఉంటుంది, బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకనే నేను చెప్పేది ఎప్పుడు మీకు లాంటి వాళ్ళు టైం తీసుకొని చెప్పాలి పబ్లిక్కి ఎంత ఇప్పుడు, బికాజ్ సోషల్ మీడియా ఆర్ లైక్ ఇంటర్నెట్ ఇవే ఉంటున్నాయి ప్రతి వాళ్ళ చేతిలోనూ. మేము మా సర్కిల్లో ఉన్నాము, కొంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము అంటే సరిపోవట్లేదు, డాక్టర్స్ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ మీ వాయిస్ కూడా వినిపించాలి అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి కొంచెం ఫన్ క్వశ్చన్ అనుకోండి,
మా ఫ్రెండ్స్ అంటారనమాట, డాక్టర్స్కి క్లోజ్గా వెళ్ళకూడదు, వాళ్ళు ఎప్పుడు స్కానింగ్ వేసి ఉంటాయి, అసలు నడిచే డిసీజ్ని చూసినట్టు చూస్తారు. మీరంటే మామూలుగా చూస్తే కూడా ఓకే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అలా చూస్తారా? అంటే నా ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, వన్స్ యూఆర్ ఇన్ టు ద హాస్పిటల్ మైండ్ అంతా దాని మీదే ఫోకస్ ఉంటుంది. బట్ వన్స్ యు ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ పబ్లిక్, యువర్ ఫోకస్ షుడ్ బి విత్ దెమ్ ఆల్సో. బట్ ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఎమర్జెన్సీ కేసెస్ గురించి యూజువల్గా డాక్టర్స్ ఎలా ఉంటుందంటే, వర్క్ చేసిన తర్వాత అక్కడ ఈ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మేము సర్జరీ చేసాం అనుకోండి, ముగ్గురం కూడా సర్జన్స్ కదా, మాది ఇంటికి వచ్చినా కానీ అక్కడితో ఆగిపోదు. చాలా మట్టుగా మైండ్లో బ్యాక్గ్రౌండ్లో ఆ స్టెప్ ఎలా రన్ అయింది, దాంతో రికవరీ ఎలా ఉంటుంది, ఈతో ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. పక్కన కూర్చున్న మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది, వేరే లోకంలో ఉంటాడు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే అంత స్ట్రెస్ తీసుకొని ఇంటికి వస్తాం. సో ట్రైనింగ్లో ముందే చెప్పేస్తారనమాట, సో యూ షుడ్ బి ఫోకస్ ఇన్ ద హాస్పిటల్, వన్స్ యూ గో హోమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. జనరల్ పబ్లిక్ కూడా సేమే ఉంటుంది మాకు. అంటే అక్కడ ఏమీ కొత్తగా వాళ్ళని చూసి వాళ్ళు ఫస్ట్ టైం విన్నాను, నాకు తెలియదు అసలు. అదే మీకు తెలియనివి చాలా ఉంటాయి. డాక్టర్స్ మీద కొన్ని రకాల ఒపీనియన్స్ ఉంటాయి, మీ దాకా రావు అవి. అందుకని మేము యూజువల్ గానే మేము ఎవరిని అలా చెప్పం, ఇంకా మేము చెప్పకుండానే అడుగుతారు చాలా మంది. అది కూడా ఒకటి. యాక్చువల్ గా ఫంక్షన్ కి వెళ్ళారు అనుకోండి, చెప్పే అంత స్కోప్ కూడా ఎవరు చాలా మంది నీ చూసి నీకు ఇది ఉందన్నాడు, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్కింగ్. మరి అందుకనే అన్నాను, అంటే మీకు ఆపోజిట్ వెర్షన్ చెప్తారు, మేము చెప్పము, వాళ్ళే వచ్చి అడుగుతారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, లేకపోతే కొంచెం అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ ఫోబియా, హెల్త్ ఫోబియాలో. డాక్టర్స్ ఏదైనా ఈవెంట్ కి, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్తే మాత్రం అక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. నాకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చెప్పేస్తారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకా ఇదేనా అని అనిపించదా? లేదు, మాకు ఎప్పుడైనా డాక్టర్ కి ప్రయారిటీస్ రిలీవింగ్ పేషెంట్స్ పెయిన్, అది అల్టిమేట్ గోల్ అన్నమాట. అది ఇంట్లో ఉన్నా, ఫంక్షన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా డాక్టర్స్ ఆర్ ట్రైన్ ఫర్ దట్ అనుకుంటాను. అందరు మెంటాలిటీ అనిపించదు దాని గురించి మాట్లాడలేదు. అసలు మాకు ఎమర్జెన్సీస్ వచ్చినా మాకు సిగ్గా అనిపిస్తే మనకి అని కూడా అనిపించదు. సిచ్యుయేషన్ మైండ్ ఇది డిస్టర్బ్డ్ గా ఉంటది. సో అది ఆయనకి సొల్యూషన్ చెప్పేస్తే 2-3 minutes జాబ్ అయిపోతుంది. మీకేం లేదండి అంత బాగానే ఉంది అని చెప్పి ఆ ఒక్క మాట వాళ్ళ అష్యూరెన్స్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం లేదు కదా ఆయన ఒకసారి ఒక చిన్న సరిపోద్ది అని చెప్పి. నిజంగా ఏమైనా జెన్యున్ గా మనకు అనిపిస్తుంది, ఆయన చెప్పిన కంప్లైంట్స్ కొంచెం సీరియస్ గానే అనిపిస్తాయి అంటే ప్లీజ్ కన్సల్ట్ మీ, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు మీ రిపోర్ట్స్ అని నాకు ఫార్వర్డ్ చేయండి, లేకపోతే వచ్చి కలవండి, మీకు ఏమైనా టైం ఉంటే అని చెప్తాను. అంతేగాని ఇప్పుడు ఇసుక్కోవడం కానీ అదొక బర్డెన్ లా ఫీల్ అవ్వము, అది అనవాయిడబుల్. అది మీరు డాక్టర్ అని తెలిస్తే ఇంకా డెఫినెట్ గా ఉంటది, అది అనవాయిడబుల్. కళ్యాణ్ చెప్పినట్టు 90% అష్యూరెన్స్ తోనే తగ్గిపోతుంది పేషెంట్స్ అందరికి. చాలా మందికి యాక్చువల్గా డాక్టర్ చూపించుకునే దాకా ఉన్న నొప్పులు డాక్టర్ ఆఫీస్కి వెళ్ళగానే తగ్గిపోతాయి. ఇప్పుడు నాకు బెటర్ గా ఫీల్ అవుతున్నాను. అసలు వాళ్ళు కన్సల్ట్ కాక ఓపీ ఛాంబర్ లోనే వాళ్ళు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ అని ఒక ఇది వచ్చేస్తుంది వాళ్ళు. సో డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు పబ్లిక్ కూడా అంతే రిలీఫ్ గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ దాచుకునే అన్ని ఆ టైంలో ఇంకా చెప్పుకొని రిలీవ్ చేసేసుకుంటారు. సో డాక్టర్ ఈస్ ఎ వెరీ గుడ్ లిజనర్స్. యా, మీతో అందరికి బాగానే ఉంటుంది, ఒక్క ఫ్యామిలీకి తప్ప కదా. ఫ్యామిలీకి వస్తే మాత్రం నిజంగానే అది కొంచెం ఏమంటారు వాళ్ళు ఫేస్ చేయాల్సింది. ఎస్పెషలీ సర్జన్స్, ఫిజిషియన్స్ కి అంత ప్రెషర్ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ క్రిటికల్ కేర్ కి లైఫ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ సర్జన్స్ కి అయితే మా కంప్లీట్ గా డే అంతా మేము సర్జరీ మీద స్పెండ్ చేస్తాము. ఆ రికవరీ కూడా మైండ్ లో రన్ అవుతానే ఉంటుంది. ఎలా ఉన్నారు, లైబిలిటీ పెరుగుతుంది సర్జరీ చేసిన తర్వాత, లైబిలిటీ పెరుగుతుంది. వాళ్ళు కంప్లీట్ గా క్యూర్ అయ్యేదాకా మీ మైండ్ లో ఒక పార్ట్ ఆఫ్ రీజనబుల్ రికవరీ వచ్చే వరకు కూడా మనకు లైబిలిటీ ఉంటుంది. సో అందుకని విల్ బి మోర్ అటాచ్డ్ టు ద పేషెంట్. పేషెంట్స్ కూడా మీ సర్జరీకి ముందు, సర్జరీకి తర్వాత చూస్తారు. ఒకవేళ ఫాలోఅప్ వచ్చిన
సర్జరీకి ముందు ఎలా ఉండేదండి, సర్జరీ తర్వాత ఎలా ఉందండి. వాళ్ళు ఏదన్నా సరే అట్రిబ్యూట్ సర్జరీకి చేస్తారు. బీపీ వచ్చింది అనుకోండి, సర్జరీకి ముందు లేదండి, దాని తర్వాత వచ్చిందండి. సో ఎనీ ప్రొఫెషన్ దీస్ డేస్ చాలా స్ట్రెస్ ఉంటుంది, అందులో మీ ప్రొఫెషన్ ఇంకా చాలా స్ట్రెస్ఫుల్. అలాగే ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో థియరీ చదివాను అది వెళ్ళి అప్లై చేశాను వచ్చేసాను అన్నట్టు ఉండదు కదా. ఎవ్రీడే డే టు డే యు ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ యూనిక్ పర్సనాలిటీస్, యూనిక్ కేసెస్. సో స్ట్రెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటుంది. మరి మేమైతే మాకు లాంటి వాళ్ళందరం ఏవో ఒక హాబీస్ పెట్టుకుంటాం టు గెట్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ అన్నది. మీరు అట్లాంటి హాబీస్ హెల్ప్ ఏమైనా తీసుకుంటూ ఉంటారా? హౌ యూ గెట్ అవుట్ ఆఫ్ స్ట్రెస్? స్ట్రెస్ నుంచి గెట్ అవుట్ అవ్వాలంటే ఫస్ట్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఇస్ ద హాబీస్. ఇవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నేను ఒక సర్జరీ చేశానంటే నా పేషెంట్ నెక్స్ట్ ఎవరైనా చూసుకోవాలి బాగా. అంటే ఇప్పుడు ఒక ఐసీయూ డాక్టర్ గారు కానీ ఆయన బాగా చూసుకునే ఒక నర్స్ కానీ, మంచి నర్స్ ఉండాలి. మనకు టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. అండ్ మనకు అర్థం కాకపోతే మనల్ని గైడ్ చేయడానికి కొన్ని సొల్యూషన్స్, మనకు ఛాలెంజెస్ ఫేస్ చేస్తే మనల్ని గైడ్ చేసే ఎవరైనా ఒకరు ఉండాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. హాబీస్ అవన్నీ అంటే మనకి ఎప్పుడైతే ఈ స్ట్రెస్ కాజ్ ఏంటి, పేషెంట్ బాగున్నంత సేపు మనకి ఎప్పుడు స్ట్రెస్ అనిపించదు. పేషెంట్ బాగున్నంత సేపు లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఇట్ ఈస్. పేషెంట్కి ఎప్పుడైనా సీరియస్ అనిపిస్తుంది అంటే మనం ఏమన్నా చేయగలమా ఇంకా. సో దానికి మనకి ప్రాపర్ టీమ్ ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వాట్ ఐ ఫీల్. ఇవి చిల్ అవ్వడానికి వేరే ఉంటాయి, బట్ ఐ డోంట్ ఫీల్ ఇది వాటి వల్ల కంటే మీకు దీని వల్ల ఎక్కువ స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను సర్జరీ చేసిన ఎమర్జెన్సీగా నాకు ఫ్యామిలీ ఇష్యూ అయ్యి ఏదో ఒకటి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పేషెంట్ చూసుకోవడానికి, నాకు పేషెంట్ అప్డేట్ అవ్వడానికి కూడా ఒక మంచి టీమ్, బ్యాకప్ ఉంది, బ్యాకప్ టీమ్ ఉండాలి. ఆ పేషెంట్ని చూసుకుంటే నాకు స్ట్రెస్ ఉండదు. సరే ఆయన చూసుకున్నాడు, ఆయన బాగానే చూసుకున్నాడు, అయితే వేరే న్యూరో సర్జన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక మంచి ఐసీయూ డాక్టర్ గారు ఉండాలి, మంచి కాషియస్గా ఉన్న ఒక నర్స్ ఉండాలి, ఒక టెక్నీషియన్ అని కానీ, ఈ స్కాన్స్ మంచి స్కాన్స్ ఉండాలి అవసరమైన స్కాన్ చేయించుకోవడానికి. సో ఇవి ఉంటే మనకి ఇది అపార్ట్ ఫ్రమ్ అందరూ చిల్ అన్నట్టే హాబీస్ ఇవన్నీ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. చందు అయితే లిజనింగ్ మ్యూజిక్, అది ఎలాగా మ్యూజిక్, ట్రెడ్మిల్, జిమ్, వర్కౌట్స్ అవి కూడా ఎక్కువ చేస్తాము. అలాగే కార్లో ఉన్నప్పుడు ఎక్కువ కార్లోనే ఉంటాను ఎక్కువ. అక్కడికి హాస్పిటల్కి ఇంటికి అదే కదా. ఇంటికి వెళ్తే అలా కిడ్స్ ఉంటారు, మధ్య టైం అలసిపోతాం, నిద్ర వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళాడు. ఈ మధ్యన యాక్చువల్గా న్యూరో సర్జన్ కామెంట్ ఆన్ దిస్, అంటే వర్క్ అవర్స్ ఇన్నుంటే ఇంత స్ట్రెస్ అన్నది మధ్యన పెద్ద గొడవ అవుతుంది. బికాస్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వెన్ హీ సెడ్ లైక్ యూ కెన్ వర్క్ ఈవెన్ 80 hours per week అన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాట్ హీ సెడ్ వాజ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బేబీ యూ వోంట్ ఫీల్ ద స్ట్రెస్. నువ్వు వర్క్ చేస్తున్నది నీకు ఇష్టమైన పని అయ్యి ఉండి అండ్ నేను దాన్ని ఇంప్రూవ్ చేయాలి అన్న థాట్ ఉన్నప్పుడు అసలు స్ట్రెస్ లాగా అనిపించదు. అందుకనే ఆయనకి నారాయణమూర్తి గారికి ఇన్ఫోసిస్ వాజ్ హిస్ బేబీ కాబట్టి ఆయనకేమనిపించదు. బట్ ఎంప్లాయీస్ వాళ్ళు జస్ట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్ అని అనుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అనే అనిపిస్తుంది. వాళ్ళకి ఇక్కడ చేశానా, అయిపోయిందా, వర్క్ అవర్స్ అయిపోయిందా, డన్. సో ఆ తర్వాత చేయమంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ యాడ్ అవుతుంది అన్నది ఒక పాయింట్. ఈ వాజ్ ఆల్సో ఏ న్యూరో సర్జన్ యాక్చువల్లీ ఈ పాయింట్ చెప్పిన ఆయన. ఎగ్జాక్ట్లీ. ఎనీ అదర్ బ్రాంచ్, ఇప్పుడు సర్జన్ అనేది ఎంప్లాయ్ ఎప్పుడు కాలేడు, ఎనీ డాక్టర్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ డాక్టర్ ఎప్పుడు ఎంప్లాయ్ కాలేడు. ఎందుకంటే అదర్ ప్రొఫెషన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పేషెంట్ బాగా సక్సెస్ అయితే హాస్పిటల్ క్రెడిట్ ఎలా ఉన్నా వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. పేషెంట్ క్రెడిట్, హాస్పిటల్ క్రెడిట్ ఎలా ఉన్నా ఐ హ్యావ్ టు టేక్ దట్ బ్లేమ్. పేషెంట్కి ఏమైనా డ్యామేజ్ జరిగితే క్రెడిట్ తీసుకోవడానికి చాలా మంది ఉంటారు కానీ బ్లేమ్ తీసుకోవడానికి. అందుకనే మనం చాలా ఓన్ చేసుకోవాలి పేషెంట్ ఓన్ చేసుకోకపోతే ఇట్ విల్ బి స్ట్రెస్ఫుల్. ఇది నా జాబ్ అనుకుంటే స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది, బట్ ఇది అట్లా మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే అది ప్యూర్లీ ప్యాషన్ ఉండాలి, లేకపోతే సర్వైవ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ. టోటలీ డ్రివెన్ బై ప్యాషన్. ఇష్టం లేకపోతే అసలు కంటిన్యూ కూడా వాళ్ళ మమ్మీ చెప్పి డాడీ చెప్పి డాక్టర్ అయితే వర్కింగ్ అవర్స్ కౌంట్ చేసుకోలేము. ప్రొఫెషన్ లో మా ప్రొఫెషన్ లో వర్కింగ్ అవర్స్ కౌంట్ చేసుకోలేము. నేను యూజువల్గా 9:30, 10 ఆ టైంకి వెళ్తాను. వెళ్ళి ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 10 అవ్వచ్చు, లేకపోతే ఓవర్ ద నైట్ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఒకసారి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. బట్ నేను అంటే ఫిజికల్గా ఫెటీగ్ అవ్వడం అది ఉండొచ్చేమో కానీ, చిన్న చిన్న టెంపర్మెంట్స్ అవి ఉండొచ్చేమో కానీ, ఓవరాల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోయాను, ఇక జాబ్ని ఫిట్ చేద్దాము అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు రాలేదు. మరి ఇప్పుడు ఇది ఒకళ్ళ వలన మనం ఎంత సఫర్ అవుతాము పైన టాప్ మేనేజ్మెంట్ వలన కానీ, ఎందుకంటే ఐ లైక్ దట్ ప్రొఫెషన్.
ఐ లైక్ పేషెంట్ బీయింగ్ హ్యాపీ. సో హ్యాపీనెస్ Ultimate happiness, ఎప్పుడైతే పేషెంట్ కొంచెం మన వల్ల బెనిఫిట్ అవ్వలేదో అప్పుడు కొంచెం డౌన్ మూడ్లోకి వెళ్తాం. మనం బెనిఫిట్ చేయలేకపోయాం పేషెంట్ని, అప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది అనిపిస్తుంది. అంతేగాని వర్కింగ్ అవర్స్ పెరగడం వల్ల మాత్రం ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. వెరీ నైస్. ఎప్పుడైనా పేషెంట్ మనం జస్టిస్ చేయలేకపోయాము, మనకి ఈ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాడు, మనం అనుకున్న రిజల్ట్ ఇవ్వలేకపోయాము ఫర్ ఎనీ రీజన్, ఆయన జనరల్ కండిషన్ కానీ ఆయన ఇన్హెరెన్స్ వల్ల బీపీ షుగర్ వీటి వల్ల కానీ మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే దెన్ విల్ ఫీల్ లో మూడ్లోకి వెళ్తాం. కానీ వర్కింగ్ అవర్స్ పెరిగినాయి అనేది అప్పుడు ఎప్పుడు ఇది అవ్వలేదు. ఇప్పుడు వీఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అండ్ వీఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఇంకా ఏమైనా పాయింట్స్ మీ దగ్గర నుంచి? అదేంటి అంటే 100% మన దగ్గరకు వచ్చి అందరు పేషెంట్స్ని మనం 100% సాటిస్ఫై చేయగలుగుతాం, అంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సమ్ టైమ్స్ మిస్హ్యాప్స్ హ్యాపెన్, అంటే లైక్ మనం అనుకుని కాంప్లికేషన్స్ రావచ్చు, అది నేను. బట్ యాజ్ ఏ డాక్టర్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, వన్స్ ఇన్ టైం వస్తూనే ఉంటాయి. బట్ డోంట్ టేక్ ఎనీథింగ్ మోర్ టు హార్ట్. అలాగా మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంటే మనం ఓవరాల్గా మనం డైలీ చేసే మన ఏదైతే ప్రాక్టీస్ ఉన్నదో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అది మనం యాక్సెప్ట్ చేయాలి. వీఆర్ నాట్ లైక్ అందరినీ ట్రీట్మెంట్ చేసేసి అందరినీ క్యూర్ చేసేస్తాం అంటే మనకి మన లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఎంతసేపు ఓపి చూడగలం, మన హెల్తీగానే ఒక 5 hours 6 hours చూస్తాం, ఒక 10-15 పేషెంట్స్ వరకు మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తాం. దాని తర్వాత మనం ఇంకా సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు కంటైన్ ఆల్సో. ఈ వేళకి ఇంత ఓపి ప్లాన్ చేసుకోవాలి, ఈ సర్జరీస్ పెట్టుకోవాలి, మరి ఓవర్డూ చేయకూడదు. అలా అయితే అది అలాగా ఆ స్ట్రెస్ నెమ్మదిగా అలా బిల్డప్ అవుతుంది. అది లాంగ్ రన్లో ఈవెన్ మీ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అండ్ డాక్టర్స్ అని కానీ ఫస్ట్ అందరికీ చెప్పే టిప్పు మంచి స్లీప్, మంచి ఫుడ్, టైమ్లీ ఉండాలి ఫుడ్, ఇవన్నీ చెప్తారు కదా. కానీ మీకు అసలు కుదురుతుందా? అదే అంటే ఇప్పుడు టీం వర్క్ ఎప్పుడైతే చందు గారు చెప్పారో, మనకి మంచి టీం ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ బ్యాలెన్స్ అవుతుంది. నా కెరీర్ స్టార్టింగ్ లో టీం ఉండేది కాదు. నేను ఒక సర్జరీ చేసినప్పుడు అసలు హాస్పిటల్లో ఉండిపోయేవాడిని, ఎందుకంటే నాకు నమ్మకం లేదు అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ గాని నర్స్ కానీ నిజంగానే ఆ వార్నింగ్ సైన్స్ చెప్పగలుగుతారని నమ్మకం ఉండేది కాదు. సో అప్పుడు ఐ వాజ్ బౌండ్, అంటే ఒక మేజర్ సర్జరీ అయితే అక్కడ ఉండిపోయేవాడిని కెరీర్ స్టార్టింగ్లో. ఇప్పుడు టీం అంటే ఇప్పుడు ఇంతమంది మల్టీ స్పెషలిస్టులు ఉన్నారు, ఇంటెన్సివిస్టులు ఉన్నారు, ఇప్పటికి బాగా ట్రైన్ చేసిన సిస్టర్స్ ఉన్నారు. సో ఒక నమ్మకం వచ్చింది, ఓకే అంటే నేను లేకపోయినా కానీ ఆ వార్నింగ్ సైన్స్ నా వరకు చెప్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే టైం నాకు ఉంది అన్న నమ్మకం వచ్చినప్పుడే మేము కంప్లీట్గా ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే థాట్ అనేది అప్పుడు వస్తుంది అనమాట, అప్పుడు దాకా రాదు. సో ప్రతి డాక్టర్స్ కెరియర్ లో ఇది మాత్రం ఉంటుంది. ఇనిషియల్ కెరియర్ లో వాళ్ళకి లోపల సపోర్టింగ్ స్టాఫ్ మీద నమ్మకం లేకపోతే ఏ డాక్టర్ కూడా వదిలి బయటకు రారు. ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్ గా పేషెంట్ రికవరీ ఇంపార్టెంట్. సో ఇంకా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి నేనైతే యూజువల్ గా స్పోర్ట్స్ ఆడడం కానీ, లేకపోతే నా పెట్స్ అంటే ఇష్టం, సో పెట్స్ ఆర్ మోర్ స్ట్రెస్ బస్టర్ లా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ, సో ఫ్యామిలీతో కొన్ని చిట్ చాట్స్ అయినా వీఆర్ ఆ చిట్ చాట్స్ లోనే మనం అవుట్ ఆఫ్ ఆ జాబ్ నుంచి కొంచెం బయటకు వచ్చి వీళ్ళ మీద కొంచెం ఫోకస్ చేయడానికి టైం ఉంటుంది కిడ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నాకు తెలిసిన ఈవెందో చాలా టాలెంటెడ్ కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్లోకి రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ సెటిల్మెంట్ అన్నది ఒక భయం వాళ్ళకి. వేరే ఎటు సైడ్ వెళ్ళినా సరే చాలా ఫాస్ట్గా సెటిల్ అయిపోతాము, లైఫ్ సెటిల్ అవుతుంది అని. అలాంటి వాళ్ళకి, అలాగే ఫ్యూచర్లో డాక్టర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీ ముగ్గురు ఏం చెప్తారు? అంటే ఫ్యూచర్ హెల్త్ కేర్ సెక్టర్ డెఫినెట్లీ టాలెంటెడ్ మైండ్స్ చేతిలోనే ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే టాలెంట్ వాళ్ళు ముందుకు రావట్లేదు అంటే రికవరీ రేట్స్ కానీ, ఫ్యూచర్ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ సబ్ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఏదైతే ఈ టైమ్ లైన్స్ ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్ట వాళ్ళకి బెనిఫిట్స్ మనం చూపించగలగాలి ఫ్యూచర్ ఇంటెలిజెంట్ కిడ్స్. అంటే సపోజ్ ఒక ఐఐటిలో వాడు పాస్ అయ్యి ఒక 1 crore ప్యాకేజ్ వస్తుంది అన్న ఉందనుకోండి, ఆ టాలెంటెడ్ ఫెలో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. హెల్త్ కేర్ సెక్టర్ కూడా అలాగే ఉండాలి ఫ్యూచర్లో. అంటే ఎవరైనా టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళకి అంత బెనిఫిట్ చూపించండి.
లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ బిజినెస్ ఇవ్వండి. అంటే సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారు, నిజంగానే వాడు ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ చేయాలనుకున్నారు అనుకోండి, ప్రయారిటీ పేషెంట్, కానీ వాడి సర్వైవల్ కూడా ఇంపార్టెంటే. అంటే అంత కష్టపడినందుకు వాట్ ఈస్ ద రివార్డ్? ఆ రివార్డ్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ గవర్నమెంట్ కానీ ముందే సెట్ చేసి పెట్టేయాలి అలాంటి పిల్లలకి. సో ఫ్యూచర్ అష్యూరెన్స్ ఉండాలి. సో ఫ్యూచర్ మెడికల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే డెఫినెట్లీ ఫ్యూచర్ సబ్ స్టాండర్డ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పిల్లలు ఆగిపోతారో డెఫినెట్లీ కేర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. అదే ఈ టాలెంటెడ్ కిడ్స్ అన్న వాళ్ళు వెళ్ళకపోతే ఈ ప్రొఫెషన్లోకి ఎవరో ఒకళ్ళకి ఇచ్చిస్తారు ఆ సీట్స్ అన్నవి కాలేజెస్లో. వాళ్ళు ఇప్పుడు మీరు అన్న ప్యాషన్ తోటి పని చేయనప్పుడు ఇది ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ లైక్ హోల్ నెక్స్ట్ జనరేషన్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒకళ్ళ ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు ఈ టాలెంటెడ్ కిడ్స్ అన్న వాళ్ళే వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది కూడా ఒక అవేర్నెస్, అగైన్ ఈ అవేర్నెస్ కూడా ఉండాలి, అది పేరెంట్స్ దగ్గర నుంచి. డాక్టర్స్ ప్రొఫెషన్ లో ఆ సీరియస్నెస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఒక్కసారి యాజ్ ఎ హ్యుమానిటీ ఉందనుకోండి, హ్యుమానిటీ టచ్ ఉంటే మాత్రం దే ఆర్ బౌండ్ టు డూ గుడ్ అన్నమాట. అంటే ఎటువంటి వాళ్ళైనా కానీ ఆ సిచ్యువేషన్స్ ఒకరిని మానవత్వంతో ఒకరిని కాపాడాలి, ఒకరిని రక్షించాలన్నప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు కొంతమంది ట్రైన్ అయిపోతారు. అంటే అందరికీ మనం 100% చేయలేరు అన్నది చెప్పలేము, బట్ సిచ్యువేషన్ బౌండ్ వాట్ ఎవర్ అంటే ఆ హ్యుమానిటీ బౌండ్, ఆ థాట్ ప్రాసెస్, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. బట్ మీరు చెప్పినట్టు ఆ క్రీమ్ ఏదైతే మంచి ర్యాంక్స్ కొట్టగలిగే వాళ్ళు వేరే ఇంకా ఐటీ సెక్టర్సే చూస్ చేసుకొని ఇంకా మెడికల్ ఫీల్డ్ వద్దు అనుకున్నారంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇదైతే ఉంటుంది. సబ్ స్టాండర్డ్స్కి హెల్త్ సెక్టర్ సబ్ స్టాండర్డ్స్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికి పేరెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ చూపించాలి ఆల్టర్నేటివ్. అంటే నీకు ఇదే సోల్ బిజినెస్ కాదు, ఆల్టర్నేట్ బిజినెస్ క్రియేట్ చేసి నువ్వు ఆ ప్రొఫెషన్ చేసినా యూ క్యాన్ సర్వైవ్ విత్ దిస్ అని చూపించగలగాలి పేరెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటి పిల్లలకి. సో భయపడాల్సిందైతే ఏం లేదు, మన చేతిలోనే ఉంది. ఏదైనా ఇవన్నీ కూడా గవర్నమెంట్ కానీ ప్రో థింకింగ్ ఉండాలి అందరికీ. ఫ్యూచర్ లో వీళ్ళకి మనం ఎటువంటి రివార్డ్స్ ఇచ్చి వీళ్ళని సస్టైన్ చేయగలుగుతాం, అలానే రిటైన్ చేయగలుగుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. మేమందరం కష్టపడి ర్యాంక్స్ కొట్టొచ్చిన వాళ్ళమే. సో మాకు ఇప్పటికీ ఆ థాట్ ఉంటుంది, ఓ వీఆర్ డూయింగ్ జస్టిస్ టు ద పేషెంట్, బట్ వాట్ రివార్డ్ వీఆర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్, ఇంత కష్టపడుతున్నాం కదా, కష్టపడినందుకు తగిన ఫలితం ఉందా అని అందరికీ ఉంటుంది. సో ఈ జనరేషన్లో మాకే అనిపిస్తుంటుంది, ఇదే ఎఫర్ట్ నేను వేరే ఫీల్డ్లో పెట్టుంటే ఈ పాటికి ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్, ఇంకా హై స్థాయికి కంఫర్టబుల్ లైఫ్ ఉండొచ్చు, ఇంకా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. ఇదే టైం వేరే ప్రొఫెషన్లో పెట్టుంటే ఆ ఫీలింగ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా వస్తుంది కాబట్టి వెళ్ళట్లేదు. ఇది రాకుండా చూడాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అయినా సమ్ ఇనిషియేషన్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ నుంచి అయినా బిఫోర్ పుషింగ్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్ ఫ్యామిలీ అయినా కొంచెం ఆలోచించి ఆ రివార్డ్ ఫుల్గా ఉండేలాగా చూసుకోవాలి. సో నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఇప్పుడు పిల్లలు ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, సార్ 10 years పట్టేస్తుంది, తర్వాత కూడా 40,000 పని చేయాలి అంటే చాలా కష్టం కదా అంటారు. ఆబ్వియస్లీ వాడు బాగా చదువుకున్నాడు, అన్ని కష్టపడి సీట్లు తెచ్చుకున్నాడు, 10 years పని చేశాడు, ఒక ఐటీ సెక్టర్లో 4 lakhs శాలరీ వస్తుంది, సేమ్ క్యాండిడేట్కి 40,000 హైదరాబాద్లో వస్తుంది శాలరీ సేమ్. అదే టైం అబ్బాయి ఐటీ సెక్టర్ తీసుకొని ఉంటే మేబీ 4-5 lakhs డ్రా చేసేవాడు. సో ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్కి ఒకటే చెప్తాను, ఆల్టర్నేట్ బిజినెస్ అయినా ఏదో ఒకటి బ్యాకప్ ఉండాలి, లేకపోతే ఈ ప్రొఫెషన్లో మీరు చేయాలి, పిల్లల్ని పోషించాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ దెమ్. అది ముందు నుంచే పేరెంట్స్కి చెప్పుకోవాలి. వాళ్ళు పేరెంట్స్కి ఎలాగా అవగాహన ఉండదు, వాళ్ళు ఏంటి ఈ ప్రొఫెషన్కి వెళ్తే ఇంకా పాత కాలంలాగా చాలా వచ్చేస్తాయి అన్న దీంట్లో ఉంటున్నారు, కానీ ఫ్యూచర్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే ఇప్పుడు ఒక హెల్త్ కేర్ తీసుకుంటే డాక్టర్ ఒక్కడే సర్వీస్ ఓరియంట్ ఉంటే సరిపోదు,
ఆ వెనకాల హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. బిల్డింగ్ ఫ్రీగా ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. మరి డాక్టర్ ఒక్కటే ఫ్రీ ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అందరూ ఏమంటారు, మీరు డాక్టర్ చదివించాం, ఫ్రీ సీట్ పెట్టి గవర్నమెంట్ మీకు 30 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టింది అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే డాక్టర్స్ ఒక్కటి చదివితేనే సరిపోతుందా? ఆయన పని చేసి అది ఫ్రీగా రానక్కర్లేదా? ఇప్పుడు చూస్తున్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంతమంది గవర్నమెంట్లో ఎంతమంది డాక్టర్స్ పనిచేస్తున్నారు, అన్నిటికీ ఛార్జెస్ వేస్తున్నారు. మెషిన్కి ఛార్జెస్ వేస్తారు, బిల్డింగ్కి ఛార్జ్ వేస్తారు. అదేదో కన్జ్యూమర్స్ లాగే దీన్ని ట్రీట్ చేస్తారు. మరి డాక్టర్స్ ఒక్కడే ఎందుకు ఫ్రీగా చేయాలో? మరి నిజంగా ఫ్రీ ఇవ్వాలంటే అన్ని ఫ్రీ చేయండి. బిల్డింగ్స్ ఫ్రీగా ఇవ్వండి, ఎక్విప్మెంట్స్ ఫ్రీగా ఇవ్వండి, ప్లేస్ ఆఫ్ వర్క్ ఫ్రీగా ఇవ్వండి. అలాంటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. పాతకాలంలో ఎలా ఉండేది, ఒక ఐఏఎస్ క్యాడర్ లాగా ఒక డాక్టర్ ఉండేవారు. అంటే వాళ్ళకు పెద్ద క్వార్టర్స్ ఉండి ఈక్వల్గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అసలు గవర్నమెంట్ సెక్టర్లో అసలు పిహెచ్సిసే వర్క్ చేయట్లేదు. పాతకాలంలో ఐఏఎస్ ఈజ్ ఈక్వల్ టు డాక్టర్ ఉండేది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఊర్లో డాక్టర్స్కి ఈక్వల్. ఇప్పుడు ఏమైంది, అడ్మినిస్ట్రేటివ్స్ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు, పనిచేసే వాళ్ళేమో కింద ఉంటున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా వీళ్ళకే ఇచ్చేయాలి, నా ఒపీనియన్. ద హెల్త్ కేర్ ఈజ్ ఓవరాల్, ఒక్కరితో అయ్యేది కాదు. పబ్లిక్, గవర్నమెంట్ అందరి చేతిలో ఉన్నది. అందరు కలెక్టివ్గా దీన్ని ఎంత చక్కగా ప్రొజెక్ట్ చేస్తారో దాన్ని బట్టి సిస్టమ్ ఉంటుంది. కేవలం డాక్టర్ మేము ఒక్కలమే అన్నిటికీ రెస్పాన్సిబుల్ అన్నది పబ్లిక్కి తెలియాలి, అది కరెక్ట్ కాదు. బికాస్ డాక్టర్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్, ఒక టీమ్, ఒక గ్రూప్. ఇది అందులో ఏ స్టెప్లో ఎక్కడ తేడా జరిగినా, ఇప్పుడు మనం పాయసం చేస్తాం, పాయసం ఆ సేమియా ఒకటి కరెక్ట్గా ఉంటే సరిపోదు. పాలు, అందులో ఉన్న చక్కెర, అన్నిట్లో కరెక్ట్నెస్ ఉండాలి, అప్పుడే ఆ టేస్ట్ మనం రుచి చూడు. హెల్త్ కేర్ సెక్టర్ కూడా అంతే. డాక్టర్ ఒక్కడే కనిపిస్తున్నాడు కదా సేమియా లాగా బాగున్నాడు అనుకుంటే, ఆ వెనకాల ఆ ఉప్పు చక్కెర కలిపి పాలు కలిపి అన్నట్టు ఉంటుంది. సో ఇది పబ్లిక్కి తెలియాలి. డాక్టర్ ఒక్కడే చూడకూడదు, ఇట్స్ ఓవరాల్ ఎంటిటీ చూడాలి, వెనకాల ఏం జరుగుతుంది. ఇవి అసలు ఎంటర్ అయినట్టునే తెలిసిపోవాలి. డిమాండ్ చేయాలి, పబ్లిక్ నుంచి రావాలి, డిమాండ్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్, గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్, డిమాండ్ చేయకూడదు. క్వాలిటీ హెల్త్ కేర్ వెనకున్న సెక్టర్స్ ఏమవుతున్నాయి దాన్ని పబ్లిక్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ రాజకీయ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు డిమాండ్స్ లో ఎప్పుడు హెల్త్ కేర్ డిమాండ్స్ ఉండవు చాలా వరకు. వాళ్ళు ఎంతసేపు రోడ్లు వేయండి ఉంటుంది, లేకపోతే మాకు డబ్బులు ఎంత ఇస్తారు అని ఉంటుంది, మంత్లీ ఇంత ఇస్తారా ఫ్రీగా, ఇలాంటి డిమాండ్స్ ఉంటాయి తప్పిస్తే హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్ డిమాండ్ చేయడం అనేది నేను ఈ మధ్యనైతే చూడలేదు. ఇప్పటికీ చూస్తే మామూలుగా హెల్త్ కేర్ సర్వీస్లో 70%, మోర్ దెన్ 70% బై ప్రైవేట్, లెస్ దెన్ 30%. దట్ టు దే ఆర్ అన్అఫోర్డబుల్ కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ఏ క్వాలిటీ హెల్త్ కేర్, ది స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాంటి సినారియో ఇక్కడ లేదు. సే ఫ్రాంక్లీ, క్వాలిటీ హెల్త్ కేర్ విత్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. నాట్ జస్ట్ డాక్టర్స్ ప్రొవైడింగ్ డాక్టర్స్ అండ్ అపాయింటింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి. ఉంటే ఎవరు వస్తారు ప్రైవేట్గా డబ్బులు ఖర్చు పెట్టుకుని? బేసిక్ కదా. గవర్నమెంట్ చక్కగా అదే ప్రొవైడ్ చేస్తుంటే ప్రైవేట్గా ఎవరు వస్తారు? అక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ షార్టేజ్ ఉంటుంది మన గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఏ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ కూడా చాలా మంది టాలెంటెడ్ డాక్టర్స్ ఉన్నారు. మా ప్రొఫెసర్స్, మా టీచర్స్ అందరూ గవర్నమెంట్లోనే కదా నేను చదివిందంతా కూడా. వాళ్ళంతా వెరీ వెల్ టాలెంటెడ్ వాళ్ళందరూ. బట్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, అలాగే సపోర్టింగ్ టీమ్ ఉండాలి, నర్సెస్ కానీ టెక్నీషియన్స్ కానీ. బికాజ్ ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుల్లీ ప్యాక్డ్, అంత ప్యాక్డ్లో అంత వర్క్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కష్టమే. టైంకి సిటీ స్కాన్ అవ్వాలి, ఎంఆర్ఐ అవ్వాలి, అల్ట్రాసౌండ్ అవ్వాలి, ఇలా స్ట్రాంగ్ ల్యాబ్ సపోర్ట్ ఉండాలి. అదే అంత ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. ఇది మనం గవర్నమెంట్ అక్కడ ఎవరిని ఇంపర్సనల్గా మనం ఎవరిని అనలేము. గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ ఇనిషియేటివ్, దీన్ని ప్రయారిటైజ్ చేయాలి గవర్నమెంట్. అది ఏమవుతుందంటే చివరికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేక డాక్టర్స్ని స్కేప్ గోట్ చేస్తుంది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ. ఐ హోప్ చాలామంది దీన్ని విని అవేర్నెస్ వస్తుంది. చాలా పాయింట్స్లో అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాం మనము. సో ఫైనల్గా అబౌట్ కాఫీ కబుర్లు, ఈ ఇంటర్వ్యూ, మీ ఇన్పుట్స్ ఆన్ దట్ టు బిగిన్ విత్ యూ ఈసారి.
ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. ఓకే. సో కొంచెం టెన్స్గా అనిపించింది కానీ బట్ యూ మేడ్ అస్ కంఫర్టబుల్. అండ్ మీ ప్రీవియస్ ఎపిసోడ్స్ అవి చూశాను. సో సొసైటీకి బాగా హెల్ప్ఫుల్గా ఉన్న టాపిక్స్ మీద మీరు ఇనిషియేటివ్ తీసుకుని యు ఆర్ టేకింగ్ ఆల్ దిస్ పెయిన్ అండ్ డూయింగ్ ఆల్ దీస్ ఇంటర్వ్యూస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు యూ, మీరు మాకు చాలా సీనియర్ మోస్ట్ ఇక్కడ కాఫీ కబుర్లో. అదే కాఫీ కబుర్లో ఈ రియల్ లైఫ్ హీరో సిరీస్ రియల్లీ నిజంగా చాలా, ఎందుకంటే ప్రతి సక్సెస్ఫుల్ కి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ పబ్లిక్ కి రీచ్ చేసేలాగా మీ ఎఫర్ట్స్ రియల్లీ గ్రేట్ అసలు. అంటే ఈచ్ టిప్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అదే అండి, అంటే మాకున్నది లోపల మైండ్లో ఏమైతే ఉందో అది అందరికీ చెప్పలేకపోవచ్చు. మీలాంటి సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి రీచ్ పెరుగుతుంది. సో దట్ వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ కానీ బ్రేక్ చేయొచ్చు. సో ఇది రీచ్ పెరిగితే మా లోపల రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, వాట్ ఎవర్ అంటే వాళ్ళకున్న అపోహలు కానీ మిస్కాన్సెప్షన్స్ అవి కూడా బ్రేక్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం జనరల్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తూ ఉంటాము, సమాజం పాడైపోయింది అని. కానీ మర్చిపోయేది ఏంటంటే మనం కూడా సమాజంలో భాగమే అని. సో ఇలాంటి వాళ్ళు దానిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం కూడా మన బాధ్యత. యూనో అంటే స్పానిష్లో నెంబర్ 1 అని అర్థం. సో మీ హాస్పిటల్ అలాగే నెంబర్ 1 కావాలని, మీ ఎఫర్ట్స్, మీ కృషి చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.